వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. రాజకీయ జీవితంలో ముందుకు సాగుతూ నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి మంత్రి సీతక్క మనతో ఉన్నారు. ఇవాళ స్ట్రైట్ టాక్స్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సీతక్క గారు, మీరు నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అంటే గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా, పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. మహిళా సాధికారకత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. వాటన్నిటి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? వాస్తవానికి మహిళలుగా అంటే జనరల్గానే మొదటి నుంచి ఒక మహిళలు అంటే చిన్న చూపు, సెకండ్ గ్రేడ్ ఉమెన్ అని, సెకండ్ సిటిజన్స్ అని, అట్లాంటి ఒక భావజాలము సమాజంలో ఉంది. సో మనం ఎంత గొప్పగా చేసినా కొట్టేసి అటువంటి అంటే కొట్టిపారేసి వాళ్ళతో ఏమైతేలే, వాళ్ళు ఒకవేళ మన వాళ్ళు చేసినా కూడా వాళ్ళు చేసిర్రా, ఇదంతా ఉట్టిదే, లేకుంటే ఎవరో వెనక బ్యాక్ ఉండి చేసిరనో, ఇట్లాంటిది. అంటే మహిళల యొక్క శ్రమను గుర్తించడానికి ఈ పురుష సమాజము ఆ ఫ్యూడల్ భావజాలం ఉన్నటువంటి మైండ్ సెట్ ఒప్పుకోవడం లేదు చాలా చోట్ల. పాపము ఇప్పటికి మనం చూస్తున్నాము, అంతరిక్షంలో పోతున్నారు, బొగ్గు గనుల్లో బొగ్గు అంటే పొరల్లోకి వెళ్ళి బొగ్గు తీసుకొచ్చే కోల్ మైన్స్లో కూడా పనిచేస్తున్నారు. కుటుంబంలో పిల్లల్ని 9 నవమాసాలు మోయడము, కనడం అనేది కూడా ఒక పునర్జన్మ అని మన పెద్దలు ఉట్టిగానే చెప్పలే. సరే, ఇప్పుడు హాస్పిటల్స్ సౌకర్యాలు వచ్చినాయి, టక్కన పోయి సిజేరియన్స్ అంటే రకరకాల విధంగా డెలివరీస్ కూడా చేస్తుంటారు అనుకోండి. కానీ ఒక బిడ్డను కనివ్వడం అనేది కూడా ఒక పునర్జన్మ మహిళకు. సో అయినా కూడా మహిళలు అంటే తక్కువ అనేటువంటి భావజాలం తరతరాలుగా మైండ్లలో నింపడంతో అది ఒక్కొక్కసారి మహిళనే అనుకుంటుంది నేను చేయగలుగుతున్నా అంటే ప్రాణానికి తెగించి బిడ్డని ఇచ్చి సమాజ ఉత్పత్తి, సమాజాన్ని పెంచి పోషిస్తున్న మహిళ కూడా అంటే ఆ రకమైన భావజాలం ఉంది. సో దాని నుంచి మేము కూడా అంటే మాలాంటి వాళ్ళ మాకుండే సవాళ్ళను ఎదుర్కొని పనిచేసిన, నిజ జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మమ్మల్ని పడనోడు రకరకాలుగా ట్రోల్స్ చేస్తూనే ఉంటాడు, మా శ్రమను ఈజీగా తీసేయాలి అని. అంటే వాళ్ళ అహంకారం, వాళ్ళ దుర్మార్గపు ఆలోచన మహిళల్ని ఆ రకంగా ట్రీట్ చేయడం అని. బీఆర్ఎస్ పార్టీ పాలన పోవడానికి ముందు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారితో అప్పట్లో పాదయాత్రలో పాల్గొన్నారు. 6 గ్యారంటీలు అని చెప్పారు. మహిళలకు సంబంధించి ఆ 6 గ్యారంటీల్లో కీలకంగా మహిళలకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, రుణాలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఏ సంక్షేమ కార్యక్రమం కూడా మహిళా కేంద్రంగా జరుగుతుంది. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని కూడా మహిళలకు చేపట్టడం వల్ల? మీరు మహిళా మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి మహిళా సంఘాలు స్వయం సేవక సంఘాలుగా అంటే వాళ్ళ కోసం వాళ్ళు పొదుపు సంఘాలుగా తయారయ్యి ఇప్పుడు స్వయం ఉపాధితో పాటు స్వయంగా నలుగురికి ఉపాధి ఇచ్చేటువంటి సంఘాలుగా ఎదిగినాయి. దాదాపు 6 లక్షల మంది మహిళలు చిన్న చిన్న బిజినెస్లు నడిపించుకుంటున్నారు మనం ఇచ్చే లోన్స్ తోటి. ఇంట్రెస్ట్ అనేది చాలా పెద్ద బర్డెన్. ఆ ఇంట్రెస్ట్ అనేది లేకుండా వాళ్ళకు మనం లోన్స్ ఇస్తుంటే వాళ్ళకు ఆ ఒత్తిడి లేదు, అరే ఇంట్రెస్ట్ కట్టాలి, వడ్డీ పెరిగిపోతుంది అనేది లేదు, ఉన్నది ప్రాపర్గా రీపేమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో అది మేజర్గా వాళ్ళను ఎంపవర్ అంటే వాళ్ళని ఆర్థికంగా మనము డెవలప్ చేయడం. అదే కాకుండా మన గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు మరి December 9th సోనియమ్మ గారి బర్త్డే, తెలంగాణ ఇస్తామని ప్రకటించిన డే, ఇవన్నింటిని చూసుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వాస్తవానికి బస్సులలో ఎక్కేది అత్యధికంగా పేదవాళ్ళు ఎక్కుతారు. 99% పేదవాళ్ళు ఎక్కుతారు. అందులో ప్రతి పేదింటి ఆడబిడ్డ సరే ఎటన్నా పోవాలంటే పైసలు ఉంటే తప్ప, అది ఆపత అయినా లేకుంటే పండగ అయినా ఫంక్షన్ అయినా కంపల్సరీ పోవాల్సినవి కూడా 4 రూపాయలు ఉంటే తప్ప పోలేని పరిస్థితి. సో అలాంటి దాని నుంచి వాస్తవానికి చాలామంది కోట్ల మంది మహిళలకు అది విముక్తి కలిగించి అంటే ఆ బస్సు ఫ్రీతో పాటు ఈరోజు బస్సుకు ఓనర్లను చేసి బస్సులను కొనిపించి మండల సమైక్యకు అది ఇంకా కింది వరకు కూడా తీసుకెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు మండలానికి ఒక్కొక్క బస్సు, అందులో మండల గ్రూపుల సభ్యులందరికీ ఓనర్షిప్, దాని మీద వాళ్ళకు నెలకు మంత్లీ మళ్ళీ గవర్నమెంట్ 70,000 తిరిగిస్తుంది. సో అది ఒక ఇన్కమ్. అట్లా ఇప్పుడు మనము మహిళా క్యాంటీన్స్ పెట్టడం కానీ, పెట్రోల్ బంకులు కానీ, సోలార్ కానీ, తర్వాత ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాలలో, ఇప్పుడు ఈ మధ్య పెరిగి ఉంటుంది, ఇంకా నేను ఈ మధ్య తీసుకోలేదు, అంటే లోన్లు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తా ఉన్నాం. అంతకుముందు 5 లక్షల వరకే పరిమితమై ఉండేది. కానీ ఈరోజు ఆ యొక్క వడ్డీ లేని రుణం 10 లక్షల వరకు మీరు వడ్డీ లేని రుణం పొందొచ్చు.
అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉమ్, మహిళలు తమ చేతిలో 4 రూపాయలు ఉంటే ఇంట్లో పిల్లలకు మంచి తిండి పెట్టగలుగుతారు, తనకు నచ్చిన వస్తువు కొనుక్కోగలుగుతారు, ఉమ్, పిల్లలను మంచిగా చదివించుకోగలుగుతారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నాము, తర్వాత ఫ్రీ కరెంట్ వస్తుంది, గ్యాస్, తర్వాత ఫ్రీ బస్సు, తర్వాత వడ్డీ లేని రుణాలు, మేజర్గా మహిళా ఉమెన్ సెంట్రిక్గా జరిగేటి. కాబట్టి వాళ్ళ చేతిలో ఈ రకంగా కూడా 4 రూపాయలు మిగలడానికి అవకాశం ఉంది. పొదుపు సంఘాల ద్వారా కూడా వాళ్ళు బిజినెస్లు చేసుకొని ఒక బిజినెస్ ఉమెన్గా తయారు కావడానికి కూడా అవకాశం ఉంది. మీరు చిన్నప్పుడు బస్ ప్రయాణం చేసి ఉంటారు. అవును మీ ములుగు నియోజకవర్గం నుంచి వాజేడు, అవును వెంకటాపూర్, లేదంటే ఇటు నాగారం నుంచి హైదరాబాద్ వరకు బస్సులో వచ్చేవారు. ఎప్పుడైనా కలిసిరా? ఈ మధ్యకాలంలో మీకు కలిసి ఆ షేర్ చేసిరా? అంటే బస్సు ఎక్కుతా ఉన్నాం, వాళ్ళతో కూర్చున్నాము, కానీ ఈ మధ్య కూర్చోలేదు. బస్సు అంటే వాళ్ళు షేర్ చేసిరా అంటున్నారు. బస్సు వాళ్ళ ఉపయోగం మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ ప్రయాణం చేసి మీరు బస్సులు చూడండి, ఏ బస్సులో చూసినా అత్యధికంగా మహిళలే ఉంటారు. ఇంట్లో అంతకుముందు ఒక ఫంక్షన్ ఉంటే మగవాళ్ళు ఎక్కువ పోయేది దూర ప్రయాణం. అవును. అరే నువ్వు పోయిరా పోవే, ఇప్పుడు మహిళలకు ఫ్రీ కదా అని మగవాళ్ళు, అంటే ఒక్కొక్కసారి మగవాళ్ళు వెనుక పోయినా ఆడవాళ్ళు పోతున్నారు. పిల్లలకు హాస్టల్, వరంగల్లో హాస్టల్ ఉంటారు, ఎక్కడ వాజేడు వెంకటాపురం ములుగు నుంచి రావాలి. హాస్టల్ సండే వచ్చిందంటే అంతకుముందు మగవాళ్ళు పోయి ఉండేది. ఎందుకంటే మగవాళ్ళు పోతే రకరకాల బిజినెస్లో లేకుంటే ఏదైనా ఐటమ్స్ కొనుక్కొస్తారు. కానీ ఇప్పుడేముంది, నువ్వు పోయి అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి అంటే షాపింగ్ చేసుకొని అట్లా, అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి వెసులుబాటు. కానీ దీన్ని కూడా కొంతమంది ఓర్వలేక మంచి జరుగుతుంటే ఎవడు పెట్టమన్నాడు అని అంటారు. అరే ఎవడు పెట్టు ఇప్పుడు మేము అది ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానం అందరు యాక్సెప్ట్ చేసిరు కాబట్టి గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా సీట్లు వచ్చినాయి. గ్రామీణ ప్రాంత మహిళలకి అత్యధికంగా ఉపయోగపడుతుంది. అదెందుకు ఇలా హైదరాబాద్లో కూడా మేజర్గా ఉపయోగించుకుంటున్నారు ఉద్యోగులు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు. ఇప్పుడు మన ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, ఉదాహరణకు వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కి వస్తారు. వాళ్ళకి అంతకుముందు 5,000 వాళ్ళ సొంత సంబంధించిన ఒక ఇంట్లో పనిచేస్తే 5,000 10,000 వచ్చాడు గగనం. ఎక్కడో అంబర్పేట నుంచి అమీర్పేటకు పోవాలి, అక్కడ ఎక్కి ఇక్కడ రావడం కూలోళ్ళు. ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు మా పల్లెటూర్లలోనే అంతకుముందు ఆటోలు మాట్లాడుకొని డీసీఎంలో వెహికల్స్ మాట్లాడుకొని దూరం 60-70 కిలోమీటర్లు పొద్దున్న ఎక్కిపోయి పనిచేసి వచ్చేటోళ్ళు. ఒక కాడ నాట్లేసుడు అయిపోతే ఇంకో కాడికి కూడా పోయేది, ఆ డబ్బులు వాళ్ళ మీద పడేది. ఇప్పుడు ఆడ పోతాను మెయిన్ సెంటర్లో కూర్చుంటే బస్సు ఎక్కితే కూలీ వాళ్ళు కూడా పోయి బస్సులో పోయి నాట్లేసి వస్తారు, పత్తి తీసి వస్తారు. అంటే వాళ్ళకి ఆ బర్డెన్ అనేది సపరేట్గా ఆటో మాట్లాడుకోవడము వేరే మాట్లాడుకోవడం లేదు. కాబట్టి ఇన్ని రకాలు ఒక్కసారి నేను మీ ఛానల్ ద్వారా మహిళలకు విజ్ఞప్తి చేస్తాను, ఇది బస్సు ఎక్కే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కానీ రాజకీయ అక్కస్తోటి మాట్లాడే వాళ్ళను ఇది ఏ రకంగా కరెక్ట్ అని నేను అడుగుతాను. వాళ్ళకు ఇవాళ ఏమంటారు, మేము రోజు పోతున్నామంటే నీకు ఆపత వచ్చినప్పుడే పోతారు. రోజు పోయేటోళ్ళు కూడా కొంతమంది అంటే పని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇతర చిన్న చిన్న చిరు ఉద్యోగులు కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు పోతున్నారు కదా. కాబట్టి అది ఎంతో కొంత ఉపయోగం అనేది అది అక్కడి వరకే పరిమితం కాకుండా దానికి ఓనర్లను చేయాలి. మన సీఎం గారు అయితే ఒక 3,000 వరకు కూడా బస్సులు ఇద్దాం, రిపేర్ చేసుకోండి అని చెప్పిండు. అంటే మహిళలకు దాదాపుగా ప్రతి వివో గ్రూప్కో లేకుంటే 2-3 క్లస్టర్లో ఉన్న వాళ్ళకు ఒకటి ఇచ్చేస్తే వాళ్ళకు నెలకు ఇన్కమ్ పర్మనెంట్ జనరేట్ అవుతుంది. ఈ మహిళా సాధికారికత కోసం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పర్టికులర్గా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలు అని మీకు సాటిస్ఫై ఇచ్చా? ఇంకా ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు మహిళల కోసం? మహిళా సంఘాలలో మాత్రం సాటిస్ఫాక్షన్ కనబడుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి నచ్చి. అంటే మనము గతంలో చీరలు ఇచ్చినా సరే పండుగ అంటే పండుగకే ఇవ్వాలనేది కాదు, మాకు ఒక ఇందిరమ్మ స్ఫూర్తిని ప్రతి మహిళలో ఉండాలి. ఆమె ఫెరోషియస్గా దేశాన్ని పరిపాలించింది, కష్టాలు ఎదుర్కొన్నది, ఒంటరి మహిళగా ఎదిగింది, అంటే సింగిల్ ఉమెన్గా ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉంది. ఆమెని గుళ్ళు గోపురాలు చర్చిలు లేదా మసీదులు అన్ని కొన్ని నిరాకరించిన, అంటే రాజ్యాంగం ద్వారా ఆమె ప్రధానమంత్రి కాగలిగింది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సో ఆమె స్ఫూర్తితో బలంగా తయారు కావాలని ఆమె పేరు మీద ఇందిరమ్మ క్యాంటీన్లు, ఇందిర మహిళా శక్తి బిల్డింగ్లు, ఇందిరమ్మ చీరలు. సో మీకు చూసి ఇందిరమ్మ చీరలు కూడా ఎంత సంతోషంగా వాళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు. అదొక సింబాలిక్ ఉమెన్ ఐడెంటిటీ, ఆత్మగౌరవానికి. ఆ చీర కట్టుకున్నప్పుడు మహిళా సంఘంలో ఉండే సభ్యురాలు వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనే ఫీలింగ్. వాళ్ళ వెనక 67 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు మనం 1 కోటి మందికి ఇస్తున్నాం వాస్తవం. గ్రామీణ ప్రాంత మహిళలు కూడా సరే అందరూ ఆశించారు, తప్పకుండా అందరికి ఇవ్వాలని మళ్ళీ సీఎం గారు మళ్ళీ ఎక్స్ట్రా 30 లక్షలు నేయించి ఇస్తున్నాం. మనం నేసే కాడ లేట్ అవుతుంది, కానీ ఈ సంవత్సరం అన్ని
ముందే ఇవ్వాలని ముందే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది 1 కోటి మంది. మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గాన్ని మొదలుకుంటే ఆదివాసీ గూడాలన్నీ కూడా దాదాపు పూరి గుడిసెలు కాంక్రీట్ పెంకతో ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి కదా. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ప్రభావం ఎట్లుంది? ఇందిరమ్మ ఇల్లులు చాలా కోరుకుంటా ఉన్నారు. ఉమ్, చాలా ఇప్పుడు మా దగ్గర అయితే చాలామంది ఆశించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీడీఏలకు ఇంకొక 1000, 2000, 1500 ఎక్స్ట్రా అడిగినాం. మీకు తెలుసు ఈరోజు అడవులు అత్యధికంగా ఉన్న జిల్లాలు ఆదివాసీ ప్రాంతాలు నివసించే ప్రాంతాలే. నిన్న కూడా ఒక 2 పేపర్లలో ఖమ్మం, మన ములుగు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఊపిరితిత్తులు ఈ రాష్ట్రానికని. అవును, అంటే థిక్ ఫారెస్ట్ ఉన్నది మా ములుగు కాన్స్టిట్యున్సీ. హైయెస్ట్ 77 ఉంటుంది, జిల్లా ఏమో 71 ఉందని వచ్చింది. మా 2 మండలాలు మహబూబాద్ జిల్లాలు ఉన్నాయి. భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, మా గోదావరి అవతల గోదావరి నానుకొని ఉన్నాయి ములుగు జిల్లాలు. సో అంటే అటు ఖానాపురం కూడా, ఆదిలాబాద్ కానీ, ఇది అటుపోతే అచ్చంపేట, ఇది అంటే ఎక్కువ అత్యధికంగా మోర్ ఆదివాసీ పీపుల్ లివింగ్ ప్లేసెస్ అన్నట్టు. సో అక్కడ అడవులు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఇల్లు లేవు, డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు. ఏది చేయాలన్నా ఫారెస్ట్, కనీసం మంచినీళ్ళు బోర్ వేసుకోవాలన్నా ఫారెస్ట్ ప్రాబ్లమ్స్. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని గతంలో మేమందరం ఆదివాసీ ప్రాంత ఎమ్మెల్యేల అందరం పోయి కోరడంతో వారు ఎక్కువ ఇల్లులు ఇచ్చారు. మొన్న కూడా ఆదిలాబాద్లో కోలాంగూడలో ఇల్లులు ఓపెనింగ్ చేసినప్పుడు ఆ తర్వాత జరిగిన మీటింగ్లో మేము రిక్వెస్ట్ చేస్తే వారు ప్రతి గుడిసెను బంగ్లాగా మారుస్తామని చెప్పారు. ప్రధానంగా ప్రతి పోరాటం కానీ ప్రతి ఆరాటం కానీ ఫస్ట్ కూడు, గుడ్డ, గూడు, ఈ 3 ఒంటికి. ఇవి ఇంకా లేనటువంటి ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. కానీ కొంతమంది ఈర్ష్యా భావం చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అక్కడ ఏమన్నా ఇక్కడ లేని వాళ్ళకి అక్కడ ఏమన్నా ఇస్తే వాళ్ళకి ఇచ్చిర్రు ఓటుతో కంపారిజన్ చేసేటువంటి. వీళ్ళు బంగ్లాలు ఉండి కూడా అక్కడ పేదోడు, దళితుడు కావచ్చు, ఆదివాసీ కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు. కాకపోతే ఇప్పటికీ కూడా సఫర్ అయ్యేది ట్రైబల్ ప్రాంతాలే. ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడే అత్యధికంగా వనరులు ఉన్నాయి. ఈరోజు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల కన్ను అక్కడే ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అక్కడే జరుగుతుంది. ఆ డిస్ప్లేస్ అయినటువంటి పీపుల్కు, నిరాశ్రులైన పీపుల్ను సరిగ్గా చూసుకోకపోవడం, వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి మారంగానే క్యాస్ట్ పాపం రాకపోవడం. ఇప్పుడు మా దగ్గర గుత్తి కోయాస్ ఉన్నారు, అటు నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి ఇటు వచ్చారు. ఇటు వచ్చినాక వాళ్ళకు మనం క్యాస్ట్ ఇవ్వలేకపోతే వాళ్ళు పుట్టుకతో ఆదివాసులు. ఇదే ప్రాబ్లం ఇప్పుడు అస్సాంలో కూడా టేక్ తోటలలో కూలీలుగా పోయినప్పుడు బ్రిటిష్ కాలమో తర్వాత ఏదో సంథింగ్ అయిన తర్వాత వాళ్ళు కూడా అదే సఫర్ అవుతుంది. పుట్టుకతోటి వాళ్ళ లైఫ్ అదే అయినప్పుడు ఇట్లాంటివి కొంత ఆలోచించాల్సి ఉంటారు. అట్లాంటప్పుడు కొన్ని ఉన్నత వర్గాలు లేదా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు వాళ్ళతో కంపారిజన్ చేసుకొని, అంటే హ్యుమానిటీ అనేది ఉండాలని నేను కోరుకుంటాను. ఇవాళ ఆదివాసుల, దళితుల, మైనార్టీ అది కాదు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళను తోడు వాళ్ళకు మనం అండగా ఉండాలి. అంటే తరతరాలుగా వాళ్ళు గుడిసెలు, పూరి గుడిసెలు, చిన్న చిన్న ఇళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది మీకు? చాలా చాలా సంతోషం. 5 లక్షలతో రావడం అనేది, 5 లక్షలు వచ్చే టైంలో చూడడం కూడా, అది కూడా దళితులు, ఆదివాసీలు, మరీ ముఖ్యంగా అడవిలలో జీవించే వాళ్ళకైతే అసలు అసాధ్యం 5 లక్షలతోటి. ఇప్పుడు అటు పోతే చెంచులు కావచ్చు, ఇటు కొలాంస్ కావచ్చు, కోవే కావచ్చు, అటు లోపట ఏరియాలలో వాళ్ళు 5 లక్షలు అనేది ఒకటేసారి ఎప్పుడు చూసే. ఇప్పుడు చెంచుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అచ్చంపేటలో. వాళ్ళు రోజు అడవికి పోయి ఇంకా ఏముండదు. వాళ్ళు బయటకు వస్తున్నా కూడా ఆడ అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితి. ఇప్పుడు నీళ్ళ చేపను గడ్డ మీద వేస్తే ఎట్లా గిలగిల కొట్టుకుంటుంది. రోజు అట్లా అలవాటైన ప్రాణాలు. జనరల్గా నేను కూడా 3 రోజుల కోసం, 4 రోజుల కోసం అట్లా వస్తాం. 2-3 రోజులు ఉండగానే ఇక్కడ ఇదేదో కంజెస్టెడ్గా అంత ఒక ఇబ్బందిగా అంట. అరే ఇక్కడ మూలక ఇటు అలవాటు అయిపోతామేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ములుగు అంటేనే సీతక్క, సీతక్క అంటేనే ములుగు. దీనికి తోడు సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే కూడా సీతక్క అంటే అంత హైప్ వచ్చింది. మొన్న ప్రారంభోత్సవం కావచ్చు, ఆ గుడి నిర్మాణం కావచ్చు, ఇవన్నీ మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ లెక్క కనిపిస్తుందా? అంటే మీరు అక్కడనే పుట్టి అక్కడనే చూసి మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా సమ్మక్క సారలమ్మ. మా అయ్య పేరు సమ్మయ్య, మా అమ్మ పేరు సమ్మక్క, మా అన్న పేరు సాంబయ్య, ఎన్కౌంటర్లో చనిపోయింది. నా పేరే కొంచెం నా జనరేషన్ వచ్చేసరికి కొంచెం పక్కిళ్ళ ప్రాబ్లమ్, కొంచెం నాన్ ట్రైబల్ ఫ్యామిలీస్ ఈ పేరు పెడితే బాగుంటుంది, ఆ పేర్లు మోటుకుంటే అట్లా ఏదో జరిగినట్టుంది. సరే లాస్ట్కు మళ్ళీ ఉద్యమంలోకి పోయినాక సీతక్క అనసూయ సీతక్క అని వచ్చింది. సో మా వదిన పేరు సరోజ, అందరు ఎస్ఎస్ అట్లా వచ్చేటట్టుగా, సమ్మక్కకు సారక్కకు సింబల్గా ఉండేటట్టుగా మా వాళ్ళందరూ మా వెనకటి జనరేషన్ అంతా అదే పేర్లు పెట్టుకుంటారు.
సో నేను కూడా అప్పుడప్పుడు అంటా ఉంటాం మా ఊర్లలో పోయినప్పుడు ఆ. అంత ఫ్యాషన్ పేర్లు పెట్టుకుంటారు మన దేవుళ్ళ పేర్లు మన ఊర్లలో. అవును. ఇప్పటికి కూడా నేను అన్ని కమ్యూనిటీస్ అంట ఉమ్. మన అసెట్ మన ఆస్తి మన తాత ముత్తాతలు ఇచ్చిన వారసత్వం ఏదంటే కల్చర్, ఆ. మన మన ఆచారాలు సంప్రదాయాలు మన దేవుళ్ళు, అవును. అవి కాపాడమే మన తాత ముత్తాతలకు ఇచ్చే గౌరవం. అవును. మనం ఏదో కొత్తదాని వెనక పోయి ఈ పాత అలవాట్లను పాత అంటే గొప్ప కల్చర్ను మనం పొడగొట్టుకోవద్దు. అవును. ఇవాళ సమ్మక్క సార్ల కంటే కోట్ల మందికి ఆ ఆరాధ్య భక్తి ఆరాధ్య దైవం. సరే అడవి దేవతలైనా కూడా అంత వస్తున్నారు అంటే అక్కడ పవర్ ఉంది. ఉమ్. ఉమ్. వాళ్ళకి వచ్చిన భక్తుల కోరికలు తీరుతాయి. అవును. కాబట్టి మేము ఎక్కడికి పోయినా మేము సమ్మక్క సారక్క వారసులం అని చెప్పుకుంటాం, ఉమ్. లేదా కొమరం భీం వారసులం అని చెప్పుకుంటాం. ఉమ్. లేదా నేను ఎక్కడెక్కడ తిరిగినప్పుడు కూడా వేరే ఊర్లలో సీతక్క మూలుగంటే ఎక్కడ అన్నప్పుడు కూడా మాది సమ్మక్క సారక్క ఏరియా అని చెప్పుకుంటాం. ఆ. ఆ. నేను సమ్మక్క సారక్క ఏరియా వాళ్ళమని చెప్పుకుంటాం. ఉమ్. సో అది మాకు దేశవ్యాప్తంగా ఎక్కడ అంటే తెలిసిన కాడ అంటే జనరల్ గా మన ప్రాంతాలలో కూడా ములుగు అంటే కొంతమంది తెలియనటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో అప్పుడు దేవుడి పేరు తెలుస్తుంది. ఇప్పుడు నిజామాబాద్ లేకుంటే ఆదిలాబాద్ లేకుంటే లోపటి ఏరియాలో ములుగు జిల్లాలో ఉంది సమ్మక్క సారక్క అని తెలియకపోవచ్చు, జిల్లా అనేది కొత్తగా ఏర్పడ్డాం కదా. కాబట్టి అట్లాంటివి కూడా చెప్పుకుంటాం. వేరే కాడ కూడా మా దగ్గర వేరే రాష్ట్రాల్లో కూడా మేము చాలా గ్రేట్ హిస్టారికల్ గాడెస్ ఉన్నది మా దగ్గర సమ్మక్క సార్లమ్మ. వాళ్ళు ఇట్లా సెలబ్రేట్ చేస్తామని మొన్న రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పడం జరిగింది. సరే వారిని కూడా పాపం డైరెక్ట్ ఇన్వైట్ చేయలేకపోయినా ఇన్వైట్ చేస్తే నేను వచ్చేటోని ఇన్వైట్ చేయలే అన్నాడు. సో నేను అదే ఇంకా అప్పటికి మనకి టెంపుల్ లాస్ట్ మూమెంట్ లో డెసిషన్ తీసుకోవడము ఇదంతా ఆయన టైం మాకు కుదరకపోవడం, వాళ్ళు ఇచ్చిన టైం మేము, సో ఇట్లా ఇబ్బంది అయింది. కానీ నా జీవితంలో తప్పకుండా ఈసారి చేస్తాము. మన సీఎం గారికి కూడా బాగా కోరికుండే రాహుల్ గాంధీ గారిని తీసుకురావాలి ఇక్కడికి మేడారం ప్రాంతము, ఎందుకంటే ఆయన ఇష్టపడతాడు ఇట్లా ట్రైబల్ ఆదివాసీ ప్రాంతాల వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ కల్చరు. ఆయన ఎప్పుడు కూడా చెప్తాడు ఈ దేశకి అసలీ మాలిక ఆదివాసీ అని. సో అట్లా ఉంది కాబట్టి ఆయనను ఇక్కడ గ్రేట్నెస్ చూపించాలని చెప్పడంతో అది పాన్ ఇండియా సినిమా తీయండి లేదా హిస్టరీ చూపించండి అని కూడా వారు చెప్పడం. నాకు ఈసారి నేను వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఇంత రెస్పాండ్ అయ్యి అంత ఎఫర్ట్స్ పెట్టి 2 సార్లు అక్కడికి వచ్చి క్యాబినెట్ ఇవంతా చేస్తారని నేను ఊహించలే. నా జీవితంలో అది ఎప్పటికీ ఉండిపోయే చరిత్ర అది. అంటే మేము గతంలో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న భుజాల మీద ఎక్కి వాళ్ళు పాపం నడుచుకుంటూ వాళ్ళు మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని సంపన్న వాగులు ఆ గుట్ట ఎక్కి లక్నవరం దగ్గర గుట్ట ఉంటుంది మా ఊరికి రావడానికి, లక్నవరము గుట్ట మించి ఎక్కి మళ్ళీ దిగొచ్చి మళ్ళీ ఇట్లా ఈ నేషనల్ హైవే ఉంది ఆ చలవాయి అదంతా లక్నవరం వచ్చే దారి 3-4 రోజులు ఉండాలి అక్కడ. వారం పడుతుంది వాస్తవానికి. ఈ ఆదివారము శనివారం అట్లా బయలుదేరితే మళ్ళా శనివారం ఆదివారం వరకు మళ్ళీ మేము ఇంటికి వచ్చేది. వారం 10 గంట అట్లాంటి అందులో చాలా సంతోషం తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. అలాంటి దాన్ని నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అనుకునేది అందరూ మంత్రులు ముఖ్యమంత్రి అట్లా వచ్చి అక్కడ చేస్తూ ఉంటే ఒక్కసారైనా అధికారంలో ఉండి ఇది చేస్తే ఈ జాతరను అద్భుతంగా చేయాలి అని అనుకున్నాను. ఫస్ట్ సారి మనం డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన 2023లో అట్ ఏ టైంలో 3-4 monthsలో మనకు జాతర వచ్చింది. దాంతో అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది. ఈసారి కొద్దిగా ప్రారంభించినాం, అటు ఇటు అవుతుంటే ఒక్కసారి సీఎం తోటి చూపించి చేద్దాంలే ఆ చిన్న గేట్లు మార్పులు అని అనుకున్నాం. ఇంకా అప్పుడు ముఖ్యమంత్రి గారు ఫుల్ హ్యాండ్ ఇచ్చేసి చేస్తే మంచిగా చేయండి లేకుండా ముట్టుకోకక్క అని చెప్పింది. సో దాని తర్వాత పూజారులను ఒప్పించి గద్దెలు కొద్దిగా మార్పిచ్చేటివి ఉంటే చిన్న గద్దెలు పగడిద్దరాజు గోవిందరాజుది. కాబట్టి అందరితోటి మాట్లాడి ఒప్పించి మా వాళ్ళు అక్కడ వాళ్ళకు పెద్ద దేవుళ్ళు అవంతా చూసుకొని ఇదేసరికి దాదాపుగా అక్టోబర్ స్టార్టింగ్లో చిన్నగా మొదలు పెడితే మనం జనవరి ఈసారి జాతర కూడా ముందుకు వచ్చింది. సో దాంతో కొంచెం అడావుడి అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా జాతర సక్సెస్ఫుల్గా చేసుకోగలిగినాం. ప్రాణ నష్టం కానీ ఎలాంటి నష్టం కానీ జరగకుండా. ఇంకా కొన్ని పనులు అవుతున్నాయి, ఇంకా జరుగుతుంది పని, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకోవాలి. కొంచెం చిన్న డిజైన్ లోపాలు ఎక్కడన్నా ఉన్నా కూడా అవన్నీ మళ్ళీ సరి చేసుకోవాలని ఇప్పటికీ 2 సార్లు మళ్ళీ రివ్యూ పెట్టుకున్నాం. సో నా జీవితంలో అది ఒక గొప్ప ఇది. చిన్నప్పటి నుంచి నేను అది ఒక్కసారి అమ్మ నాన్న ఏమంటారు సమ్మక్క సారక్కలు ఇద్దరు అమ్మ నాన్న కూడా వాళ్ళ పేరు సమ్మయ్య సారక్క. వాళ్ళు పాపము అంటే ఇన్నోసెంట్స్ అంటే గుడి అంత పెద్దగా వాళ్ళంటే వాళ్ళు ఎప్పటి నుండో చిన్నప్పుడు 60-70 ఏళ్ళ నుంచి చూస్తున్నారు వాళ్ళు. ఎట్లా అదే గుడి బాగా పెద్దగా వాళ్ళు పాపం ఎప్పుడైనా జాతరలు వస్తారు
ఆ జాతరలో అడావుడిగా దర్శనం చేసుకొని పోవడం. ఆ. ఈసారి కొద్దిగా ముందు పైకి తీసుకెళ్ళాం. ఫస్ట్ సారి గద్దెలని మార్చినాం కదా అని నేను దగ్గరుండి, లాస్ట్ టైం కూడా మినిస్టర్ ఉన్నా పాపం వాళ్ళు లైన్లో పడి, మా అమ్మ నాన్న చాలా పెద్ద ఏజ్ అయినా వాళ్ళు ఆ ఊరోళ్ళతో వస్తారు, ఊరోళ్ళతో వెళ్ళిపోయారు. బంగారం 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 ఇస్తారా పెడతారు ప్రతిసారి? మా అమ్మ. ముందు ఎదురు వారం అని ఉంటది, ఒక ఇక్కడ జాతరకు ముందు ఒక వారం రోజులు. ఎదురు వారం, ఎదురు పిల్లలు ఇచ్చడం, తర్వాత తిరుగువారం, మూడు బుధవారాలు 3 బెస్తవారాలు ఉంటాయి అన్నట్టు. అవును. సో అప్పుడు ముందు వారం రోజు ఊరోళ్ళందరూ పిలుచుకొని వాళ్ళ బియ్యం పోసుకొని సమ్మక్కం చేసుకొని మేకని ఇంటికాడ కోసుకొని అందరిని పిలిచి భోజనం చేసి పెట్టించి నెక్స్ట్ వారం మేము వచ్చే బుధవారం మేము అంటే అంటే ఇంకా 2 రోజులు ఇది అయినాక 2 రోజులకు మళ్ళీ స్టార్ట్ అవుతారు నడవడం. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సమ్మక్క సారలమ్మని అభివృద్ధి చేయాలి, జాతర ఇట్లా వేయాలనుకున్నప్పుడు ఆలయం అభివృద్ధి జరిగింది, జాతర బాగా జరిగింది, అక్కడే క్యాబినెట్ కూడా నిర్వహించారు. అవును, దాన్ని ఎట్లా చూస్తారు? అదే అంటాను, క్యాబినెట్ ఫస్ట్ టైం అవును, అది ముఖ్యమంత్రి గారికి కూడా హైదరాబాద్ దాటి భావన అడవిలో ఫీలింగ్ ఉంది కాబట్టి అది సాధ్యమైంది. నాకు ఒక్కదానికే కాదు, వారికి కూడా ఉంది కాబట్టే అది సాధ్యమైంది. అందరినీ ఒప్పించుకొని క్యాబినెట్ అంతా తీసుకురావడం, క్యాబినెట్ కూడా సక్సెస్ కావడం. మా ములుగులో అంత 110 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. నీళ్లు సిద్దిపేట పోతున్నాయి, సిరిసిల్ల పోతున్నాయి, హైదరాబాద్ వస్తున్నాయి, అంతా తిరుగుతున్నాయి. కానీ మా ములుగుకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వలే గోదావరి జలం. మనం తెచ్చుకున్న స్వయం పాలన తెలంగాణలో కూడా మాకు రాలేదు. సో ఆ క్యాబినెట్లో, హిస్టారికల్ క్యాబినెట్లో ములుగు ప్రాంతానికి 140 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత రామప్ప లక్నవరంలో నీళ్లుంటే జంపన్న వాగు దాకా నీళ్లు పోతాయి. మాకు ప్రతిసారి జంపన్న వాగులో వర్షాధారపు నీళ్ళే కాబట్టి లక్నవరంలో ఆ నీళ్లు వదిలితే భక్తులకు పోతాయి, వదలకుంటే చేన్ల రైతులకు పోతాయి. ఇద్దరిని కాపాడుకోవాలి ఒక సీజన్ లో జాతర వచ్చినప్పుడు. సో దానికోసం కూడా ఒక 35 కోట్లు ప్రకటించారు. ల్యాండ్ అక్విజిషన్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, అది కూడా ఒక దాదాపుగా 200 కోట్ల రూపాయలు మేము లోకల్ రైతాంగానికి జంపన్న వాగులోకి ఆ ఒడ్డంబట్టున దాదాపు 15-20 కిలోమీటర్ల మేర వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే, అది కూడా అక్కడ మాకు అనౌన్స్ చేయడం అనేది గొప్ప అచీవ్మెంట్. మేము సాధించిన మొట్టమొదటిసారి గోదావరి జిల్లాకు ములుగు నియోజకవర్గానికి వస్తాం. డంప్ చేస్తున్నారు రామప్పలు, అక్కడ నుంచి నర్సంపేట పోతాయి, లేకుంటే సిద్దిపేట పోతాయి, జనగాం పోతాయి, పోతున్నాయి. కానీ ములుగులో ఇవన్నీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా టోటల్ క్యాబినెట్ సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి వచ్చి సమ్మక్క సారలమ్మ దీవెనలతో అది ఆ రకంగా ములుగు ఏరియాకు నీళ్లు వస్తున్నాయి. సీతక్క గారు, ఇప్ప పువ్వు లడ్డు మన సమ్మక్క సారలమ్మ జాతర నుంచే ఆదివాసీ చెంచుగూడాలకు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే భద్రాద్రి కొత్తగూడెం ఆ బెల్ట్లో కనిపించే ఇప్ప పువ్వుని మీరు ఆ ఫ్లేవర్ని రుచి వేయించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్ప పువ్వు లడ్డు దానివల్ల ఉపయోగం ఏంటి? దాని పాజిటివ్ వచ్చింది దాని మీద? యాక్చువల్గా చిన్నతనంలో అందరం ఆదివాసీ బిడ్డలందరూ ఇప్పప్పుతో చాలా అనుబంధం. ఇప్పప్పు అనేది మా చిన్నతనంలో కూడా పొద్దున్నే ఆవులు మేము పోటీ లేదా ఇంకా లోపల అడవిలోకి పోతే గుడ్డేలుగులతోటి పోటీ, గుడ్డేలుగులు వచ్చి ఇప్పప్పు తినేది లేదా ఆవులు తినేది. వాటికంటే ముందు మనం పోయి ఏర్కచ్చుకోవాలి. అట్లాంటి కల్చర్ నుంచి జనరల్గా ఈ లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ మా ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ అలవాట్లన్నీ దూరం అయిపోయి డిపెండింగ్ ఆన్ ఓన్లీ ఇంగ్లీష్ మందుల కోసం అలవాటు అయిపోయాను. కానీ నేను మాత్రం తక్కువ బయట మందులు వాడడం. సో అట్లా మా చిన్నతనంలో వాటి ఉపయోగం, ఆకలి తీర్చేది ఇప్పపు, ఆల్కహాల్ తయారు చేసేది. మా ఊర్లో మాకు దేవుళ్ళకు ఇప్పపు ఆకులో కోడిని కోసి నైవేద్యం పెట్టడం, ఇప్పసార పోసడం, ఇది చాలా మంచిది. ఇది వాస్తవానికి అది మా ఊళ్ళందరూ అలవాటు అయిపోయి ఎర్రసారకు అలవాటు అయిపోయారు. కానీ మళ్ళీ ఇప్పపు వాస్తవానికి మా దివ్యా దేవరాజన్ గారు సిఓ, ఆమె ఐటీడీఎఫ్ పిఓగా భద్రాచలంలో చేసింది, అప్పటి నుంచి అబ్జర్వ్ చేసింది. తర్వాత ఆదిలాబాద్లో కలెక్టర్గా చేసింది. ఇప్ప పువ్వును మనోళ్ళు సారాకు వాడేది లేదా ఎండబెట్టుకొని, మేము కూడా చిన్నప్పుడు కుడుములు లెక్క చేసేది, ముద్దలే లడ్డు అనకపోయి కుడుములు అంటారు. దాంట్లో ఎంత బియ్యం పిండి వేసుకొని అంటే మనోళ్ళు అంతా మామూలుగా చేసేది. సో అది చేసుకున్నప్పుడు ఆమె చూసి ఆమె దానికి కొంచెం కాజు, ఇప్ప పువ్వు, బెల్లం కలిపి లడ్డులాగా తయారు చేయించి ఒక గ్రూప్ను అట్లా ఎంకరేజ్ చేసింది. బాగుబాయి అని ఆదిలాబాద్ గోండు మైలకు ఎంకరేజ్ చేసింది. వాళ్ళు మంచిగా మెల్లమెల్లగా తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక షాప్ పెట్టించారు. సో అట్లా స్టార్ట్ అయిన దాన్ని వాస్తవంగా తను ఈ రకంగా చేసింది. దాన్ని మేము అంతటా మెల్లగా స్టార్ట్ చేసి ఇప్పపు లడ్డు మనము
మా గవర్నర్ గారు ఒక ఊరు దత్తత తీసుకున్నారు, జిష్ణుదేవ్ వర్మ, ఆయన కూడా ట్రైబల్. సో అప్పుడు మనకు లాస్ట్ గవర్నర్ కొంచెం మన ప్రాంతాల మీద, తర్వాత యాజ్ ఎ గవర్నర్గా కూడా వారికి పవర్స్ ఉంటాయి 5th షెడ్యూల్ ప్రాంతాలు. ఆయన మా కాన్స్టిట్యున్సీకి 2 times వచ్చి ఒక విలేజ్ కొండపర్తి అనే విలేజ్ దత్తత తీసుకున్నాడు. ఆడ కొంత ఇవన్నీ కూడా షాప్స్, కారపొడి, తర్వాత పసుపు, ఇస్తారాకులు ఇట్లాంటివన్నీ చేసి అక్కడ వాళ్ళు చిన్నగా ఇప్పపు లడ్డుతో చేయడం మొదలుపెట్టారు. దాన్ని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక 50,000 పెట్టుబడి, తర్వాత అందరికీ 2-3 చోట్ల నేర్పించి ఆ ఇప్పపు లడ్డును మేము మేడారంలో ఇంట్రడ్యూస్ చేసాం. యాక్చువల్గా ఆనాడు సమ్మక్క సారలమ్మ జీవితంలో ఇప్ప పువ్వు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆకలైన ఇప్ప పువ్వు, కాయలు, గడ్డలు అడవిలో దొరికే తినేది. ఈ మనకు ఆహారము, ఈ వరిలు ఇవన్నీ అలవాట్లేనప్పుడు మన పూర్వీకులుగానే అందరు ఇంకా మన జనరల్ గా వచ్చేది. సో ఆదివాసులు ఇంకా దాంతో అటాచ్ అయి ఉన్నారు. కాబట్టి మనకు సమ్మక్క సారక్కకి ఇష్టమైన లడ్డు ఇప్ప పువ్వు అని పెట్టి మనం చేస్తే వాళ్ళు దాదాపుగా 5 లక్షలు 10 లక్షలు అట్లా సంపాదించుకున్నారు. ఒక 50,000 రూపీస్ తోటి వాళ్ళు స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 3 months లో వాళ్ళు 13 లక్షలు సంపాదించుకున్నారు. అక్కడ మాత్రము 5 లక్షలు సంపాదించారు జాతరలో. ఇప్పుడు ఫర్ డే 10,000 వస్తుంది. అట్లా అందరు పోటీ పడుతున్నారు, మాకు కావాలి అక్కడ, మాకు కావాలని. ఇప్పుడు 2 ఊర్ల వాళ్ళు, కన్నెపల్లి వాళ్ళు, కొండాయాలు అక్కడ వస్తున్నారు. ఇంకా మహబూబాద్ జిల్లాలో కూడా మాదేవనగూడెం వాళ్ళు ఇప్పుడు ఇప్ప పువ్వుతో షుగర్ తయారు చేస్తారు. దాన్ని మంచిగా ఎండబెట్టి షుగర్ లాగా, అది స్వీట్ ఉంటుంది. తర్వాత దాంట్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఈ రక్తహీనత తగ్గిస్తుంది. అట్లా మనం ఆసిఫాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ITDA స్కూళ్లకు అక్కడక్కడ హాస్టల్ పిల్లలకి ఇచ్చి టెస్ట్ చేస్తే 6 months లో వాళ్ళ బ్లడ్ అని ఆ రక్తహీనత తగ్గిపోయి మంచి బలంగా ఇమ్యూనిటీ పెరిగింది. సో అది హెల్దీగా ఉంటుంది, ఆయుర్వేదం ఉంటుంది, అన్ని రకాలు. ఇప్పుడు మేమేం చేసినాం, ఇప్పకాయ. ఇప్పుడు ఇప్పకాయ పడుతుంది. ఇప్ప పువ్వు అయిపోయిన తర్వాత ఇప్ప పువ్వును సారా చేసుకొని తాగొచ్చు. ఈ రోడ్ల మీద దొరికే వాటికంటే, కల్తీ సారాల కంటే అది ఆయుర్వేదం. తర్వాత మా ఇళ్ళల్లో అంతకుముందు ఇప్ప పువ్వు సారా ఉండేది. తర్వాత ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత అది రద్దు అయిపోయింది. కానీ ఆదివాసికి ఖచ్చితంగా 5 లీటర్ల వరకు ఉంచుకునే అధికారం ఉంది, అది ఉంది. సో అట్లా చేసుకోవచ్చు. తర్వాత మన లడ్డు చేసుకొని తినొచ్చు, ఏంపుకొని తినొచ్చు. మేము క్యాబినెట్ వచ్చిన రోజు ఇప్పపు ఛాయ్ కూడా పెట్టినాం. ఇప్ప పువ్వును షుగర్ లేకుండా ఇప్పపు ఛాయ్ తీయగుంటుంది అది. దాంట్లో రసము, దాంట్లో నాకంటే అనురుద్ బాగా ఎక్స్ప్లెయిన్ రీసెర్చ్ చేసాడు పాపం. అవును, ఇప్ప పువ్వు సారా తీసుకురావాలంటే మరి తీసుకొస్తే మహిళా సంఘాల నుంచి కానీ మహిళల నుంచి వ్యతిరేకత ఏం రాదా? అది ఆయుర్వేదం లాగా ఇప్పుడు వేరే తాగుతున్నారు కదా, దానికంటే ఇది జెన్యున్ గా ఉంటది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, కల్తీ ఉండకుండా చేస్తే. అంటే ప్రభుత్వ పరంగా ఇప్ప పువ్వు సారాన్ని ముందు తీసుకొద్దాం అనుకుంటున్నా. ఒకసారి అయితే మొన్న మీటింగ్ అయింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అడ్లూరు లక్ష్మణ్ గారు, వారు మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి మేము కూడా చెప్పిన నా ఎక్స్పీరియన్స్. మా నాన్న కానీ మా వాళ్ళందరూ వెనకట అదే తాగేది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు మన వాళ్ళు మర్చిపోయారు, కానీ మా దగ్గర గొత్తికోయ గూడాలలో ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఆ గూడాలలో అదే వెతుకుతా అంటారు. ఎక్కడెక్కడ నుంచో ఖమ్మం నుంచి వస్తారు, హైదరాబాద్ వాళ్ళు వస్తారు, వచ్చి అరే ఇక్కడ మంచిగా కల్తీ లేకుండా చేస్తారు అది అని వెతుకుతూ ఉంటారు. అప్పుడప్పుడు మా నాన్నకు కూడా మన వాళ్ళు ఎవరైనా మా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇక్కడ వచ్చి తీసుకొని పోతూ ఉంటారు. ఊళ్ళల్లో అంతా ఇప్పుడు చూస్తాను కొన్ని ఊర్లలో అందులో రబ్బర్ వేసి ఉడికిస్తారు, ఏదేదో చేస్తారు, సీతాఫలం వేస్తారు, అంటే సీజనల్ ఫ్రూట్స్ ఇస్తారు, బ్యాటరీకి సంబంధించి దాంట్లో కల్తీ జరుగుతుంది. సో ఫర్మెంటేషన్ సంబంధించిన దాంట్లో ఇక్కడ కరెక్ట్ ఇప్ప పువ్వు అయితే మంచి హెల్దీ. అది బయట అయితే 5 లక్షలు అంట ఇదో సీసా అని మొన్న అనురీత్ చెప్పిండు. సో అట్లా ఇప్ప పువ్వు మేము ఇప్పుడు నూనె చేస్తున్నాం, ఆయిల్ వస్తుంది. ఇప్పుడు మా చిన్నతనంలో నా జుట్టు కానీ అందులో ఒక మన ఏమంటారు జీడి గింజ కర్రగా ఉంటుంది కదా, జీడి చెట్టు, దాని పైన కవర్ తినేది కాల్చుకొని, దాని జీడి గింజ దాంట్లో నూనె వేసి మరగబెట్టి ఆ నూనె నెత్తి రాసుకుంటే మంచిగా నల్లగా వచ్చేది. సో అది ఆయుర్వేదం. యాక్చువల్ కాళ్ళకు కూడా పెట్టేది కదా, కాళ్ళకు పెట్టుకునేది, వంట చేసుకునేది మేము. అంటే ఈ మార్కెట్ తో సంబంధం లేని ట్రైబల్ గూడాలలో ఇప్ప పువ్వు అంటే మార్కెట్ వ్యవస్థతో మనకు సంబంధం లేకుండా కూడా బతికిన జీవన వ్యవస్థ కదా ట్రైబల్స్. సో అడవిలో వాటి దొరికి ఇప్పకాయ సీజన్ వచ్చిందంటే ఇప్ప పువ్వు ఏరుకునేది, ఇంట్లో దేవునికి కానీ లేదా తినడానికి కానీ ఏంపుకొని కానీ అది దాచుకునేటోళ్ళు. ఇప్పకాయ అమ్ముడు లేదు, మార్కెటింగ్ లేదు. తర్వాత మార్కెటింగ్ వచ్చింది, చేస్తుంది. తర్వాత ఇప్పకాయ వర్షాలు పడుతుంటే ఇప్పకాయ పడుతుంది,
ఇప్పకాయ పై గింజను మంచిగా తింటాము పండు అయితే, అవును. ఆ గింజను ఎండబెట్టి గానుగు బట్టి నూనె చేస్తారు. ఆహా. ఆ నూనె చేస్తే ఆ నూనె జుట్టుకు రాసుకునేది, వంట చేసుకునేది. వంట చేస్తే కొద్దిగా చేదు అనిపిస్తుంది, ఓకే. కొద్దిగా ఎక్కువసేపు వేడి చేస్తే ఏం కాదు, ఎగిరిపోద్ది. ఎగిరిపోతుంది, మంచిగా ఉంటుంది. తర్వాత ఊర్లలో కరెంట్ ఉండేది కాదు, అవును. లేదు. దీపం పెట్టేదానికి దీపం పెట్టాలన్నా కూడా కిరోసిన్ కూడా మాకంటే మార్కెట్తో రవాణా వ్యవస్థతో సంబంధం లేనప్పుడు ఊళ్ళల్లో చిప్ప పెట్టుకోవడమో లేకుంటే ఏదో బాటిల్ పెట్టో ఏదో ఒక సీసా పెట్టో అలా గుడ్డను వత్తిగా పెట్టి దీపం పెట్టుకునేది. వంట సహజంగా చేసుకునేంతసేపు ఆ దీపం కింద ఉండేది. అన్ని చేసుకుని తిని పడుకునేది. ఆహా. అంటే ఇట్లుంటుంది అన్నట్టు. లేదంటే నెగడేసుకొని ఊరంతా ఒక దగ్గర జమ. అంటే ఇప్పకాయ అంత విశిష్టం కాబట్టి ఇప్పుడు ఇప్పకాయ మవ్వ ఆయిల్ కూడా మేము బ్రాండింగ్ చేస్తున్నాం మహిళా ఓకే. సంఘాల ద్వారా. ఆహా. అది కూడా చేస్తున్నాం. సో ఇదంతా మూలుగుకు సంబంధించి మహిళలకు సంబంధించి చూస్తే సీతక్క అంటే బీఆర్ఎస్కి ఎందుకు కోపం, ఎందుకు బాగా టార్గెట్ చేస్తారు సీతక్కను, మీరు ఎందుకు కౌంటర్ అటాక్ చేస్తారు బాగా, అంటే ఎంత క్లాషెస్ ఉన్నాయేమో పొలిటికల్గా బాగా, అప్పుడు అధికారం లేనప్పుడు బాగా మీరు విమర్శించడం అవన్నీ చూసిన తర్వాత సీతక్క టార్గెట్గా పనిచేస్తుంది బీఆర్ఎస్? వాస్తవానికి నేను ఎప్పుడు కూడా అంటే లిమిటేషన్స్ దాటి పర్సనల్ అటాక్స్ కానీ పర్సనలైజ్డ్ అంటే పర్సనాలిటీ మీద మాట్లాడడం కానీ ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. కానీ వాళ్ళు లాస్ట్ అప్పుడు అంతకుముందు కూడా బాగానే ఉండేది. బహుశా పాపం వాళ్ళు వాళ్ళ పార్టీలకు వస్తారనుకొని చాలా ప్రయత్నాలు చేశారు. ఎలక్షన్ల ముందు చాలా ఘోరంగా నేను చేసిన సేవను కూడా ఓకే రీల్స్తో మాట్లాడుతున్నా. ఎవడైనా ఇప్పుడు ఇది కూడా రీలే కదా. అవును. అంటే మాట్లాడుతున్నా అయితే నిజమే కదా. నిజమే కదా. వాళ్ళు నాకు ఎంత అనిపిస్తుంది అంటే ఎప్పుడో ఒకసారి బూత్ మాటతో నేను ఆన్సర్ ఇద్దామని అనుకుంటున్నా. వాళ్ళ పుట్టుక కూడా రీలేనా అని నేను అడుగుదాం అనుకుంటున్నా. అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు నేను చేసింది ఏదైనా ఏఐ తోటి చేస్తేనో లేకుంటే వేరే మార్పింగ్ చేస్తే అప్పుడు ఏ లేదు కదా. ఇప్పుడైనా కూడా అప్పుడైనా అట్లా చేసి ఉంటే నువ్వు అది మాట్లాడితే ఎవడని నేను గుట్టెక్కగలుగుతా, పుట్టెక్కగలుగుతా, వాగు దాటగలుగుతా, 10 రోజులు ఉపవాసం కూడా ఉండగలుగుతా, ఆ చెలిమల నీళ్ళు తాగగలుగుతా, ఈ రోజు కూడా తాగలుగుతా, ఈ రోజు కూడా ఉండగలుగుతా. అది నా జీవితము. నేను ఏదో గొప్ప చెప్పుకోవట్లేదు, అది నా జీవన విధానం. అది నేను దాని నుంచి దూరం పోవద్దని కూడా నన్ను నేను ఎప్పటికప్పుడు అటువైపే వెళ్తూ ఉంటా. కానీ అంటే నేను ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో సరే అనుకోకుండా మీరు ఈ క్వశ్చన్ అంటే మహిళలు చేసే ఏ శ్రమను మగవాళ్ళకు ధీటుగా ఉండద్దు, అందులో అట్టడుగు వర్గాల మహిళలు, దొర కుటుంబాలను, అగ్రవర్ణాల బిడ్డలను, దొరసాన్లను బీట్ చేసి ముందుకు రాకుండా ఉండడం కోసం ఈ రకంగా అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. అంటే మేము శ్రమ చేసే వాళ్ళమయ్యా, మేము శ్రమ నుంచి వచ్చిన వాళ్ళము, మేము శ్రమను దోసుకొని వచ్చిన వాళ్ళం కాదు, శ్రమ నుంచి వచ్చిన వాళ్ళం, శ్రమ చేస్తున్న వాళ్ళం, రియల్గా అక్కడే జీవిస్తున్న వాళ్ళం. ఏదో ఆ సమాజానికి దూరంగా పోయి ఎక్కడ ఈ ఇల్లు నాది కాదు, ఈ హోదా మనది కాదు, ఉన్నంత కాలమే ఉంటుంది ఇక్కడ. మళ్ళీ అంతిమంగా మా రూట్స్, నేను అందుకనే అంటా, మా రూట్స్ లోకల్, మా రూట్స్ ఫారెస్ట్, మా జీవనం రూరల్, బట్ మా విజన్ మాత్రము గ్లోబల్ కూడా మేము అట్రాక్ట్ చేస్తాం. దట్ ఈస్ అవర్ ఉమెన్, రూరల్ ఉమెన్ అని కూడా చెప్పినాం మా మొన్న మీటింగ్లో. నేను ఇంటర్నేషనల్ మీటింగ్లో కూడా నెదర్లాండ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అరే మీ ఉత్పత్తులు బాగున్నాయి, మన మహిళలు తయారు చేసిన పట్టుకపోయి గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు. థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్, థింక్ గ్లోబల్ అని. అవర్ రూట్స్ ఆర్ లోకల్, అవర్ విజన్ ఈజ్ గ్లోబల్ అని చెప్పారు. మా మహిళా సంఘాలు అందరూ, ఒక గ్రామీణ మహిళ సిద్దిపేట సంగారెడ్డి, ఒక అమ్మాయి ఒక ఆర్నమెంట్స్ ఇట్లా మెడల్ వేసుకుని తయారు చేసింది, మహిళా సంఘం సభ్యురాలు తయారు చేసి నా మెడలో తీసుకొచ్చి ఇచ్చింది. ఒకరోజు మేము మీటింగ్ పెట్టాము ఆదివాసీ భవన్లో. మీటింగ్ పెట్టినప్పుడు ఆమె నా మెడలో వేసింది. అప్పుడు ఆమె అన్నది, అక్కడ నేను ఇక్కడ తయారు చేస్తున్నా, కానీ ఇంటర్నేషనల్ వేరే దేశాల వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు మమ్మల్ని, మాకు ఇవ్వండి, మేము బంగారం కొనలేము, ఎందుకు మాకు ఇవైతే రకరకాల డిజైన్, ఒకటే డిజైన్ అంటే అది ఇంకా ఎప్పుడు వేసుకోవాలి. సరే రోజు ఫ్యాషన్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు అన్నప్పుడు నేను అప్పుడు అన్నా, మన రూట్స్ లోకల్, కానీ మన విజన్ మాత్రం గ్లోబల్. అంటే అక్కడ వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తున్నాం. సో మేము చేసే సేవ, చేసే కార్యక్రమాలు లోకల్, కానీ మా చేసే సేవను 10 మంది రకాలుగా షేర్ చేసుకుంటాం. దాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేక రీళ్ళతో కొట్టేస్తే మేము రియల్గా ఉన్నాం, రియల్ మనుషులం, ఎవరి మీద ఆధారపడి డిపెండబుల్ కాదు, లేదా ఎవరి వారసత్వంతో వచ్చిన వాళ్ళం కాదు, లేదా ఇట్లా అట్లా వచ్చిన వాళ్ళం కాదు. 20 ఏళ్ళు ఈ రాజకీయ జీవితంలో, 20 years, జస్ట్ ఇప్పుడే 2 years బ్యాకే అధికారంలో అయినా కూడా మీరు చూడండి, ఎవ్రీ వీక్ 2 days 3 days మా ఊర్లు, మా పల్లెలు, లేదంటే వేరే జిల్లాలు ఇక్కడే తిరుగుతుంటాం, జనానికి దూరంగా లేము.
కాబట్టి ఇట్లా మాట్లాడినప్పుడు అదే అంటున్నా, ఆడవాళ్ళను వాళ్ళ శ్రమను గుర్తించడానికి ఫ్యూడల్ మెంటాలిటీ, ఫ్యూడల్ భావజాలం ఉన్నోళ్ళు అంటే వాళ్ళ ఇంట్లోనే కవిత కూడా బయటకు వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ పెట్టి. దీన్ని ఎట్లా చూస్తారు మహిళగా? సాటి మహిళ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి మహిళ ఆమె కూడా అదే అంటుంది. సరే వాళ్ళ ఇంట్లో ఎంత అయింది ఏంది అని నాకు తెలియదు, కానీ ఇదే కేసీఆర్ గారి కూతురు భార్య మాత్రము నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు మాట్లాడలేదు, బాగా ఫైట్ చేస్తున్న చెయ్యి. ఆ రోజు అంతకుముందు రోజు బహుశా నేను ఆ జీరామ్జీ చట్టం గురించి మాట్లాడింది ఆమె చూసి ఉంటుంది. బాగా చేస్తున్నారు చెయ్యి అని ఆమె భుజం తట్టి ఎంకరేజ్ చేసింది. కానీ దానికి విరుద్ధంగా అంటే ఒక మహిళ కాబట్టి నన్ను భుజం తట్టి మాట్లాడింది ఆమె యాజ్ ఏ ఉమెన్గా. తర్వాత వాళ్ళ కూతురు కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ మగస్వామ్యం ఉంది కదా. మగస్వామ్యం మొత్తం ఆడవాళ్ళను అంటే బయటకు వచ్చింది కదా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కదా. సాటి మహిళగా మీరు ఒక మంత్రిగా కవిత ముందుకు వస్తుంది అనుకుంటారా? పార్టీ సక్సెస్ అవుతుంది అనుకుంటారా? ఆమె ఎట్లుండబోతుంది భవిష్యత్తు? మీరు ఎటువంటి సిన్సియర్గా ఫైట్ చేస్తే ప్రజలు ఆకర్షిస్తారు, అంటే ప్రజలు ఇది చేస్తారు. ఓకే, మళ్ళీ ఇంటర్నల్గా ఏదో వాళ్ళ మీద ఉన్నటువంటి ఫ్యామిలీ మీద ఉన్న నెగిటివ్ని పోగొట్టడం కోసం వాళ్ళ ఇంట్లో నుంచి ఒకరు వచ్చి ఇట్లా చేస్తున్నారనే అపోహ కూడా కింద ఉంది. ఈ నెగిటివ్ పోగొట్టుకొని మళ్ళీ అందరు ఒకటవుతారు అట్లా అని కూడా ఉంది. కానీ ఇంటర్నల్గా ఏముందో నేను డీప్గా వెళ్ళలేను. ఉమెన్గా ఫైట్ చేయవచ్చు, ప్రజల పక్షాన పోరాటం చేయవచ్చు, ప్రజల తరపున మంచి చేయడానికి. మనం ఒక మహిళకు మహిళ శత్రువు కాదు, మహిళకు మహిళ ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకోవాలి సమాజంలో అని. నేను ఇదే అంటున్నా కదా, కేసీఆర్ భార్య కూడా అపోజిట్ పార్టీ కేటీఆర్ తల్లి. కేటీఆర్ రోజు నన్ను ఇక్కడ తిట్టిస్తూ ఉంటాడు, ఘోరంగా ట్రోల్ చేయిస్తూ ఉంటాడు, లేని అబండాలు చేయిస్తాడు. కానీ ఆ అమ్మ మాత్రం నన్ను యాజ్ ఏ ఉమెన్గా నన్ను భుజం తట్టి చెప్పి బాగా పనిచేస్తున్నావు, బాగా మంచిగా మాట్లాడుతున్నావు అని. మొన్న మేడారం జాతర ఇన్వైట్ చేయడానికి పోయినాం. కాబట్టి నేను కూడా యాజ్ ఏ ఉమెన్గా కవిత మంచిగా ఫైట్ చేస్తే అందరూ హర్షిస్తారు. ఇంటర్నల్ వేరే ఉంటే అది ఎప్పుడన్నా ముసుగు తొలగిపోయినప్పుడు మళ్ళీ జీరో కాడికి వస్తారు. ఇప్పుడు సాధారణంగా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కొంత వేరియేషన్ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చేసినాడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో జగన్కు తన చెల్లె షర్మిలకు కూడా ఆమె బయటకు వచ్చింది. ఇక్కడ కేటీఆర్కు కవితకు కూడా ఈమె బయటకు వచ్చింది. అంటే ఎట్లా చూస్తారు మహిళగా? ఆకాశంలో సగం అవకాశంలో సగం అనుకున్నప్పుడు రాజకీయ వారసత్వం కూడా కంటిన్యూ కావాలి కదా. అంటే అందరి పంచాయతీలు, అధికారము, ఆస్తులు అనేది బయట జరుగుతున్న చర్చ. ఓపెన్గా అక్కడ కానీ ఇక్కడ కానీ అన్న చెల్లెల మధ్య ఆస్తులు, పదవుల కాడ పంచాయతీ అని, ఏదో పబ్లిక్ కోసం అయితే వచ్చిన పంచాయతీ కాదనేది తెలుస్తుంది. కాబట్టి ఆస్తులు అంతస్తులు తర్వాత పబ్లిక్ కోసం బంధాలు అనుబంధాలు ఉండొచ్చు. ఆస్తులు పదవుల కంటే బంధాలు అనుబంధాలే గొప్పవి వాస్తవానికి. ఆస్తులు అంతస్తులు ఏవి స్వాస్థ్యం కాదు, బంధాలు అనుబంధాలే ఉంటాయి. అది ఎవరి కుటుంబాలలో వాళ్ళ కుటుంబాలు సవ్యంగా ఉండాలనే కోరుకుంటాం. ఎందుకంటే మేము మా కుటుంబాల సభ్యులకు దూరమైన వ్యక్తులుగా అన్నా చెల్లెల అనుబంధానికి మేము కూడా అంటే ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత మొన్ననే మా అన్న వర్ధంతి కూడా చేసుకోవడం జరిగింది. 27 సంవత్సరాలు అయింది. సో అందరూ ఆ అనుబంధానికి పాలిటిక్స్ను అడ్డం పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ ఉండదు. మా అన్న వచ్చి తర్వాత ఎన్కౌంటర్. అవును అవును, నేను ఫస్ట్ వెళ్ళిపోయిన ఉద్యమం తర్వాత అన్న వచ్చి తర్వాత ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ ఉండదు అని హరీష్ రావు అంటుండు. మీ ప్రభుత్వానికి సంబంధించి ఏ పాలసీ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా వెంటనే అటు కేటీఆర్కు హరీష్ రావుకు చేరుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అదే కొంతమంది ఉంటారు ఇంకా అక్కడ ఇక్కడ సద్దులు మోస్టోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సరే మా నిర్ణయాలు ఏవైనా కూడా ఓపెన్ డెసిషన్సే ఉంటాయి, ఇంటర్నల్ ఏముండదు. అలా ఇది ఉండదు అది ఉండదు అని ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఏమీ మనం తీసేయలే. దానికంటే బెటర్గా మనం చేస్తున్నాం. కానీ ఇట్లా చేయడం మూలంగా ఆంధ్ర ఎట్లయితే డిస్టర్బ్ అయిందో పెట్టుబడిదారులు రాకుండా, ఈరోజు తెలంగాణ కూడా ఆ రకంగా కావాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. మేముంటేనే గొప్ప పాలకులం, బయట పార్టీలు ఉంటే తప్పు అనేది, ఇలాంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడము, లేకుంటే పడిపోతుందని చెప్పడము, లేకుంటే ఫ్యూచర్ సిటీ వేస్ట్ అనడము, ఇట్లాంటివన్నీ కూడా తప్పు. ఎందుకు హైదరాబాద్ ఒక విశ్వనగరం చేయాలని మీరు అనుకున్నారు కదా, మీరు అనుకొని సరే మీకు దగ్గర ఉన్నోళ్ళు మీకు అనుకూలమైన భూమిలో మీకు ఎక్కడో మీరు చేసుకున్నారు. కానీ అక్కడనే చేస్తే వచ్చే పెట్టుబడిదారులకు కావచ్చు, లేదా వచ్చే ఉద్యోగులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఆడ స్థలాలు దొరకక రేట్స్ పెట్టి కొనుగోలు శక్తి లేక మరి జనాలకు కూడా ఇబ్బందే కదా. నీకు ఎక్స్పాన్షన్ అవ్వడం అనేది పబ్లిక్ కూడా అందుబాటులో ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ అంటే ఫ్యూచర్ సిటీ అవుటర్ రింగ్ రోడ్కు అటు కూడా దగ్గర వస్తుంది. అటు అన్ని రూట్ల నుంచి వచ్చేటోళ్ళు అటు కూడా రేట్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి కదా, కొనుగోలు చేయడానికి అటు ఇటు అవకాశాలు ఉంటాయి.
కానీ ఒక కాడనే పెట్టి రేటు ఎక్కువ పెంచడంతో ఆడ పెట్టుబడిదారులు రారు, తర్వాత ఉద్యోగులకు కూడా అక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులకు కావచ్చు, లేదా నార్మల్ పీపుల్కి కావచ్చు, ఎవరికైనా ఇబ్బందికరమే కదా. ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించరు? నువ్వు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారితే వస్తాయి, కానీ డెవలప్మెంట్, ఇన్కమ్ జనరేషన్ అనేది ఎప్పటికీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం అనేది నిరంతరం డే బై డే పెరగాలని కోరుకోవాలి ఒక విజన్ ఉన్న నాయకుడు. కానీ మేము ఉన్నప్పుడే గొప్పగా ఉండాలి, మేము లేనప్పుడు తగ్గిపోవాలంటే తగ్గిపోయింది మళ్ళీ ఇమీడియట్గా నువ్వు తీసుకురావాలంటే నువ్వు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అధికారంలోకి వచ్చినా తీసుకురాలేవు. అది ఆ కాన్సెప్ట్ అనేది ఉండాలి ఒక విజన్ ఉన్న నాయకుడికి. తెలంగాణ కాంగ్రెస్లో పవర్ఫుల్ ఉమెన్ మంత్రిగా మీరున్నారు. మీ శాఖ పైన కూడా అయితే మొబైల్ స్కామ్ కావచ్చు అని రకరకాల ట్రోల్ చేసి, తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 5,000 కోట్ల రూపాయల టెంట్ల సంబంధించి జరిగిందని విమర్శ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అరే అంతే, నేను ఒకటే చెప్తే ఇక కర్మ అనేది ఉంటుంది, ఆ కర్మాగారాలకు చేరుతుందని ఒక్కొక్కరు నన్ను అందులో అసలు ఒక్కటన్నా గింత నిజం ఉంది, ఒక గిది ఉంది అని కరెక్ట్ ఇట్లా రాయడం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఒక నిజమైన మాట మాట్లాడినా ఎవరు నమ్మలే పరిస్థితి వచ్చింది. అవును, ప్రతిదీ అబద్ధాలు స్ప్రెడ్ అబద్ధం 100 సార్లు చెప్తే నిజమవుతుంది అవుతుందని అనుకుంటున్నారు. కానీ అవి ఎప్పుడో ఒకసారి తెలిసిపోతుంటది కదా. వాళ్ళకి అర్థమైంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాసిరు మా మీద. ఏమైంది మరి? సెంట్రల్ గవర్నమెంట్ మా ప్రభుత్వం ఏం కాదు కదా ఉదాహరణకు. అందుకని తప్పుడు ఆరోపణలు మమ్మల్ని తిట్టి మమ్మల్ని అనడం మూలంగా మేము రెస్పాండ్ అయితే వాళ్ళు పెద్దోళ్ళు అయిదామని అనుకుంటారు. కానీ ప్రకృతి ఉంటుంది, మేము ఎప్పుడు మా సమ్మక్క సార్లమ్మని మొక్కుకుంటాం. నేను జనరల్గా హితవాద సిద్ధాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, విప్లవ సిద్ధాంతాల నుంచి. కానీ చిన్నప్పటి నుంచి నాకు నా పుట్టెంటుకల నుంచి, మా అమ్మ నాన్న పుట్టెంటుకల నుంచి దానితో ఇంత అన్ని కోట్ల మంది పెరుగుతున్నారు అనేది మేము కూడా ఇవన్నీ. కాబట్టి నాకు ఆటోమేటిక్గా అంటే జనరల్గా మా సమ్మక్క సార్లమ్మ మీద భక్తి ఎక్కువ, తర్వాత అందరి భక్తి భావాన్ని గౌరవిస్తాం కాబట్టి ప్రకృతి అనేది ఉంటుంది. నాతోటి పెట్టుకొని నన్ను అనవసరంగా ట్రోల్ చేసినాడు ఎవ్వడు బాగుపడలే, ఎవడు సంతోషంగా లేడు. ఎన్నికల ముందు కూడా నన్ను రకరకాల ఇబ్బంది పెట్టి నేను చేసిన కరోనా కష్టాన్ని కానీ వరదల టైంను కానీ ట్రోల్ చేసినోడు చెప్పిన నాశనం అయిపోతారా. నాకు ఇంతకంటే నాకు ఇంకేం లేదు. నేను పర్సనల్గా పోయి అటాక్ చేయడానికి నన్ను అన్నోడు నేను తప్పు చేయలేదు, నన్ను అన్నోడు నాశనం అయిపోతాడు అని చెప్పిన. ఆ ఎన్నికల ముందు నుంచి మొన్నటి ఫోన్ల వరకు కూడా ఎవడెట్ట అవుతున్నాడో చూస్తున్నారు. ఎవరిని వారి ఇంటికి పోయి నేను కొట్టమనలేదు, వాడేదో కేసు అవుతాడు అనుకోలేదు. అది ఇక్కడ ఉంటుంది అంతే. ఇంకా అందుకనే నేను ఎవరి జోలికి పోను. తప్పుడు మాట్లాడితే నేను తప్పకుండా ఖండిస్తా. నా శాఖలో నేను తప్పులు జరగకుండా నా నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను కరాఖండిగా పనిచేస్తా. అదేవిధంగా ఎవరన్నా తప్పు చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా. ఇట్లా కానీ ఉట్టిగానే ట్రోల్ చేసి నిన్న మొన్నటి నుంచి కూడా మళ్ళీ ఒకటి స్టార్ట్ చేసి 2-3 సార్లు కేసులు కూడా వేసినాం. డెఫమేషన్ కానీ ఇతర వాటికి సరే సమాధానాలు చెప్పారు. ఇట్లా వేసుకుంటా పోవడం, ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడితే దూరం ఉన్నోడు కొద్దిసేపు నమ్ముతాడు కావచ్చు, కానీ దగ్గర ఉన్న ఇలాంటి వాళ్ళు మా లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి నేను అందరికి చెప్తా, తప్పుడు ఆరోపణలు మానుకోండి. వాస్తవాల మీద నిలదీస్తే ఆ వాస్తవానికి పవర్ ఉంటుంది, సక్సెస్ అవుతారు. కానీ అబద్ధం ఎప్పుడు కూడా నిలవదు. అబద్ధం ఎంత ఫాస్ట్గా ఊరు తిరుగుతుందో అంతే ఫాస్ట్గా మళ్ళా బ్యాక్ అయిపోతారు. కాబట్టి అబద్ధాలతోటి రాజకీయం ఎవరు చేయొద్దు, వాస్తవాల మీద నిలబడి మాట్లాడండి అని నేను కోరుతాను. సీతక్క గారు స్ట్రైట్ టాక్, డిప్యూటీ సీఎం కావాల్సినటువంటి సీతక్క కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆగిపోయింది. ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ఈ పోస్టింగ్ మారి డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందా? అది నిజమేనా? ఆ మధ్యన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీతక్క డిప్యూటీ సీఎం అవుతుంది, కొంతమంది ఆపిరు అని చెప్పేసి అన్నది. ఇక అక్కడ ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసుంటే మీ ఆత్మకు తెలుసు. పైన 2.5 years కింద జరిగింది కదా అంతరాత్మ, ఎవరైనా ఆపుంటే వాళ్ళ అంతరాత్మ, అంత ఇంకా నేనేం చెప్పలేదు. నా నాలెడ్జ్లో అయితే డిప్యూటీ సీఎం దాకా అంటే నా వరకు మెసేజ్ అయితే లేదు, బయట డిస్కషన్ జరుగుతుంది. ఈసారి మంత్రివర్గ విస్తరణ మీ శాఖలు మార్పు చేర్పులు కానీ మళ్ళీ డిప్యూటీ సీఎం అట్లా డిప్యూటీ సీఎం ఏది ఇచ్చా అది ఇస్తాను. కానీ ఏ పార్టీకి పని చేయి అంటే అది చేస్తాను. నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి, నక్సలైట్గా ఉన్నా అక్కడ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన, టీడీపీలో ఉన్నా అదే, ఇక్కడ ఉన్నా అదే. ఖచ్చితంగా ఇంకా అంకిత భావంతో మా అందరి లక్ష్యం రాహుల్ గాంధీ గారిని వారు ప్రజల యొక్క వాయిస్, నికార్సైన లీడర్గా, మాలాంటి అట్టడుగు వర్గాలను ప్రోత్సహించే లీడర్గా మేము చూస్తే అందరినీ ఎవరైతే పాపం పనిచేసేటువంటి వాళ్ళందరికీ రాజ్యసభలో కూడా ఛాన్స్ ఇచ్చింది. పాపం మీనాక్షి గారు అన్ఫార్చునేట్లీ అట్లా మిస్ అయింది. అక్కడ ఓట్ చోరీలు లేకుంటే మ్యాన్ఫ్లేషను
ఈ అన్నీ కూడా నిన్న జార్ఖండ్లో కూడా అవును. మా అలయన్స్ పార్టీలను కొనడం అదేదో గొప్ప అని చెప్పుకుంటారు. నిజమైన లీడరు నిలబడి గెలవాలి, కానీ ఈ రకరకాలు ఇట్లా చేయడం ఇది బీజేపీకి తగదు. మా నాయకుడు నికార్సైన లీడరు, నిజమైన లీడరు, ప్రజల కోసం త్యాగం చేస్తున్న లీడరు. వారిని ఈసారి ప్రధానమంత్రిగా చేసుకోవాలనేది మా అందరి కల, మా ముఖ్యమంత్రి గారిది కానీ మాది కానీ మా అందరిది. సో ఎక్కడ బాధ్యత ఇచ్చినా పోయి పనిచేస్తాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి సహచర మంత్రిగా మీరు చెల్లెగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా వివరించారు. సీఎం దగ్గరగా ఉన్నటువంటి చెల్లెగా ఉన్నటువంటి మీరు అధిష్టానానికి దగ్గరయ్యారు. రాహుల్ గాంధీ పార్టీ అంటే ఆ కోణంలో ఉన్నారు. ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్ తప్పింది ఏమైనా అట్లా ఏం లేదా? లేదు లేదు, నేను అక్కడ వారికి గౌరవిస్తా వెళ్తా. ఎందుకంటే భారత్ జోడో యాత్రతోటే కొంచెం ఎక్కువ రోజులు రాహుల్ గాంధీతో ఉండే అవకాశం వచ్చింది. సరే ఎవరో ఏదో చెప్తే ఆయన వినే పరిస్థితులు కూడా లేరు, తెప్పించుకుంటారు, చూస్తుంటారు. సో ఇక్కడ కూడా సీఎం గారికి తెలుసు, వీరితో కూడా అన్ని యాత్రలలో కానీ దాదాపు లాస్ట్ 5-6 ఇయర్స్ దగ్గరగా అంటే టీడీపీ నుంచి వదిలిపెట్టి వచ్చినాక ఇంకా ఎక్కువ క్లోజ్ కూడా. టీడీపీలో ఉన్నప్పుడు కూడా అందరము ఇటు రేవంత్ అన్న రైతు పోరుబాట కానీ, సింగరేణి పోరుబాట కానీ, రాష్ట్రం అంతా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి చేసినప్పుడు ప్రతి యాత్రలో అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఉన్నాము. సో అంతా నేను వాళ్ళకందరికీ అవగాహన ఉంది. మీరు పాత టీడీపీలో ఉన్నప్పుడు ఒక పాయింట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాత టీడీపీలో ఉన్నప్పుడు మీరు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వేం నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు. కాంగ్రెస్కు పాత టీడీపీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ ఒక ఏమైనా కోల్డ్ వార్ నడుస్తుంది అట్లా? అట్లేం లేదు, అందరూ మంచిగానే కలిసి ఉంటారు. ఇప్పుడు జిల్లాలు వేరైనాక జిల్లా మంత్రులు అయిపోయినట్టు అయిపోయి, జిల్లాలు వేరైనాక ఇంకా ఎక్కడికక్కడ జిల్లా అధ్యక్షులు, అక్కడ లోకల్ లీడర్స్, అట్లా ఏదైనా ఉమ్మడి మీటింగ్ ఉంటే అందరం కలుసుకుంటాం. లేకుంటే ఎవరు పోర్టుపోలియో వాళ్ళు, ఎవరు ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు, అట్లనే ఉంటుంది. అసలు ఏ కోల్డ్ వార్లో లేము. అది అసలు ఆ టైప్ ఆఫ్ ఆలోచన లేదు. అందరినీ ఏమన్నా కూడా అందరినీ సమన్వయం చేసుకుంటాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మీరు ఉన్నారు, కొండ సురేఖ గారు, మీ ఇద్దరి మధ్య ఎట్లా సమన్వయం? మా ఇద్దరం అక్క చెల్లెలాగా, సమ్మక్క సారక్కలాగా. చూడడానికి అట్లా కనిపిస్తలేదు? లేదు, మా ఇద్దరి మధ్య అసలు క్యాస్ట్ ఈక్వేషన్ లేవు, ప్రాంతాలు లేవు, ఏమి లేవు, శాఖల పరంగా కూడా ఏం లేదు. ఉమ్మడి జిల్లా కూడా కాదు. ఒకవేళ ఇద్దరం అంటే ఒక జిల్లాలో కూడా లేము, ఇద్దరం ఒకటే. నేను జనరల్గా ఎవరన్నా ఏదన్నా లెటర్ వచ్చినా సురేఖ అక్క దగ్గర ఉన్నాయి, సురేఖ అక్క కడక పంపిస్తాం, నేను అక్కడే చూసుకోండి అని చెప్తాం. నామినేటెడ్ పోస్టులు అవి వచ్చినా కూడా నా జిల్లా వరకే, నేను నా జిల్లాలో నా కాన్స్టిట్యున్సీకే నేను ప్రిఫర్ చేస్తా, కానీ వేరే వాళ్ళది అది కూడా చేయను. ఎవరైనా ఉంటే ఆ ఎమ్మెల్యేకి చెప్పి వీళ్ళని కొంచెం ఏమైనా ఉంటే చూడండి అన్న కష్టపడ్డోళ్ళు అది అని అంతవరకు చెప్తా, కానీ ఎందులో నేను నిలబెట్టలేదు. మీ తనయుడు సూర్య చాలామంది తెలియదు, లాస్ట్ టైమే పినపాక నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేసిండు. ఈసారి ఎమ్మెల్యే యోగం ఉందా? ఖచ్చితంగా రాజకీయాలకి ఎక్కడ కూడా పెద్దగా కనిపించాడు. అంటే నేను సెక్రటరియట్లో కనిపించాడు, మీ ఇక్కడ కనిపించాడు, ఎక్కడ కూడా సూర్య కనిపించాడు. చాలామందికి కూడా సీతక్క కొడుకు సూర్య ఉన్నాడు, పినపాక నుంచి లాస్ట్ టైం నుంచి కూడా టికెట్ ప్రయత్నం చేస్తున్నాడు. చాలా విషయం ఇంత గోప్యంగా ఉన్నటువంటి సూర్య నెక్స్ట్ ఏమన్నా అవకాశం ఉందా ఆయనకు? మీ వారసు అంటే కాన్స్టిట్యున్సీలో పనిచేస్తాడు యూత్ తోటి, తర్వాత పార్టీ పని లేనప్పుడు కానీ ఇక కొడుకు కోడలు ఇద్దరు ఎప్పుడైనా నేను ఇటు వచ్చినంటే వాళ్ళిద్దరు మా కార్యకర్తలను సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ ఇళ్ళ ఫంక్షన్లు, విషాదకరమైన సంఘటనలు ఉన్నా తిరుగుతారు. సూర్య కొంచెం యూత్ ఆర్గనైజేషన్ చేస్తాడు, పార్టీ కార్యక్రమాలలో ములుగులో పాల్గొంటున్నాడు. సరే ఇంకా పార్టీ నిర్ణయము అప్పుడు వాస్తవంగా పినపాకలో మన పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్కి జంప్ అవడంతో అక్కడ దాదాపు 3-4 సంవత్సరాలు కష్టపడ్డాడు. సరే టికెట్ ఆశించినాము. అప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ సీనన్నతో, పొంగులేటి సీనన్నతో రావడంతో ఇంకా వారు మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉండే అంతకుముందు పాయం వెంకటేశ్వర్లు గారు, వారికి ఇస్తున్నామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే వచ్చి ఇక్కడ పార్టీలో పనిచేయని చెప్పినాం, చేస్తున్నాం. సరే ఎక్కడ ఎవరు పనిచేసినా గతంలో పనిచేసిన పిల్లలు అక్కడ కానీ ఎక్కడ కానీ వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి. మనము కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళ ప్లేస్లలో అంతకుముందు పనిచేసి ఆశించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా అకామిడేట్ చేయడం మూలంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి వాళ్ళకు మనం గుర్తింపు ఇచ్చిన వాళ్ళం అవుతాం అనేది మాత్రం. ఇప్పటికి కూడా ఆ పినపాకలో కూడా ఇంక 2-3 పిల్లలు టికెట్ ఆశించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సూర్యతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా, సూర్య తిరిగిండు, వేరే వాళ్ళు తిరిగిన వాళ్ళు, అంటే అట్లాంటి వాళ్ళందరినీ అక్కడ ఒక్కనే కదా అంతటా తక్కువ టైం మీద కొంతమంది అంటే టికెట్ తీసుకొని వచ్చారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా కాపాడుకోవాలనేది నా ఆలోచన. నాట్ ఓన్లీ సూర్య, స్టేట్లో దాదాపు 20-30 మంది కొత్తగా టైం మీద టికెట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా కాపాడుకోవాలి, అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళని. సో ఆ సమన్వయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక నానుడి సీత కష్టాలు అంటారు. అటువంటి సీతకు పర్సనల్ లైఫ్లో ఎటువంటి కష్టాలు ఉండే, అవి ఎట్లా ఓవర్కమ్ చేశారు? సాటి మహిళలకు ఏం చెప్తారు?
అంటే నేను ఎప్పుడు కూడా కష్టం అనేది మనకే వస్తుంది, ఇంకెవరికి వస్తుంది? జీవితాన్ని మనము తుపాకీ గుండ్లకు ఎదిరించి నిలబడ్డోళ్ళము, చచ్చిపోవాల్సిన వాళ్ళమే నిలబడ్డాము. ఇంకా దాన్నే ప్రిపేర్ అయిపోయిన వాళ్ళం, ఇది ఎంత అనే అనుకుంటాం. బతుకున్నంతకాలం లైవ్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల కష్టాలు తీర్చాలి. చచ్చిపోవడం మూలంగా మన చరిత్ర అంతటితో క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఆ రోజే చచ్చిపోయి ఉంటే 20 ఏళ్ళ చరిత్ర లేదు. ఈ మంత్రి అయితే ఇదంతా మేము ఊహించుకోలేదు. అందుకని నేను ఎప్పుడు అంటా, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బికమ్ ఏ నక్సలైట్ అని. నేను నక్సలైట్గా ఉన్నప్పుడు లాయర్ అవుతా అనుకోలేదు, లాయర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతా అనుకోలేదు, ఎమ్మెల్యే ఉండి పిహెచ్డి కంప్లీట్ చేస్తా అనుకోలేదు, అప్పుడు కూడా నేను మినిస్టర్ అవుతా అనుకోలేదు. 5గురమే ఎమ్మెల్యేలు లాస్ట్ మేము అసెంబ్లీలో 5గురమే ఉన్నాం. 5గురమే ఉన్నాము. 5గురితోటి మనం కూడా గెలుస్తామా లేదా? ఇంత మొత్తం అందరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, పదవులు అనుభవించి, అధికారాన్ని అంతా అనుభవించి మళ్ళీ పోయి ఇలా వాళ్ళే నీతులు మాట్లాడుతున్నారు. అప్పుడు అధికారం ఉందని పోయిండ్రు, మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో అప్పుడు మేము అనుకోలేదు, సరే లక్కీగా అధికారం వచ్చింది, ఈ లక్ను ప్రజలకు ఉపయోగపడే విధంగానే మార్చుతాం. మన లక్ కాదు ఇది. మా ఊర్లలో రోడ్లు వేసుకుంటాం, మా ఊర్లలో ఇప్పుడు 5,000 ఇల్లులు తీసుకొచ్చుకున్నాం, ఇంకొక 5,000-10,000 ఇల్లులు తీసుకొచ్చుకోవాలి. మరి ఊర్లలో స్కూల్ వ్యవస్థ కానీ, మహిళల వ్యవస్థ కానీ, అంగన్వాడీ వ్యవస్థ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడమే ఇప్పుడు నాకు అదృష్టం. అది అంటే మీరు ఒంటరి మహిళగా, అంటే మిగతా ఒంటరి మహిళలకు సంబంధించి చాలా ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, పిల్లలు ఎంత బాధ్యతలు, వాళ్ళకి ఏం చెప్పగలరు స్ట్రేట్ అవే? మహిళలకు, ఒంటరి మహిళలకు ముఖ్యంగా నేను చెప్తున్నా, పనిలో నిమగ్నంగా అండి, పట్టుదలతో పనిచేయండి, శ్రమను గౌరవించండి, కష్టాన్ని ఇష్టపడండి. ఏ కష్టం కూడా మీకు కష్టం అనిపించదు. ఇదే నా సూత్రం. కష్టాన్ని ఇష్టపడితే ఏ కష్టము కష్టం అనిపించదు. మానసికంగా ఒక్కొక్కసారి 1000 సార్లు వెనుకకు పోవాలనిపిస్తుంది, కానీ 1000 ముందుకు రండి. ఒక అడుగు ముందుకేయాలంటే 2 అడుగులు వెనకకేయాలని ఆనాడు కమ్యూనిస్టు నేతలు చెప్పారు. ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనకకి. కాబట్టి ఒక అడుగు ముందుకు పడాలంటే 2 అడుగులు వెనక పోయినా మంచిది. అట్లా నేను దాదాపుగా 5 సార్లలో 3 సార్లు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండి, 4 సార్లు ప్రతిపక్షంలో ఉండి, 5వ సారికి మేము అధికారంలోకి వచ్చాం. అంటే వచ్చినా కూడా ఒక పవర్ఫుల్గా ఉన్నాం. ఏదో పప్పెట్గానో లేదా అంటే డిపెండబుల్గానో లేము. మాకు అంటే అది ఆ స్టాండర్డ్ అనేది గట్టిగా మనం నిలబడ్డాం. అధికారం వచ్చినాక ఇళ్ళకి వచ్చడము ఏ పార్టీకైనా, అధికారం వచ్చినాక మనం అలా పోతే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది. అధికారం రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళకు ఉన్నంత ఫౌండేషన్, స్టాండర్డ్నెస్ ఇంకో ఉండదు. కాబట్టి కష్టాన్ని ఇష్టపడండి. ఒక అడుగు ముందుకేయడం కోసం 2 అడుగులు వెనుకకు పడ్డా పర్వాలేదు, స్టాండ్ అయి ఉండండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. మానసిక వేదన బాధ పోవాలంటే నిత్యం వర్క్లో నిమగ్నమై ఉండాలి. పొద్దున్న లేస్తే పనిలో ఉండాలి, పర్సనల్ అనేది ఉండకూడదు. అట్లా పిల్లల్ని కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్తే బాగుంటుంది. ధనసరి అనసూయగా నక్సలైట్ సీతక్కగా మారారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మంత్రి అయ్యారు, ఇప్పుడు డాక్టర్ సీతక్క అయ్యారు కదా. సోషల్గా అంటే సామాజికంగా మీకు బాగా తట్టినటువంటి అంశం ఏంటి? అదే ఒంటరి మహిళలు, తర్వాత ఇల్లు లేని పేదవాళ్ళు వచ్చి చాలామంది అట్లా బాధపడుతుంటే మార్చాలి, సమాజాన్ని మార్చాలని పోయిన వాళ్ళం కదా. మాకు కూడా స్పీడప్ ఎక్కువ ఉంది, ఇప్పుడు చేయాలి అనే ఆతృత. అంటే ఎక్కడా సాటిస్ఫాక్షన్ మనం ఏదంటే ఎంచుకున్న లక్ష్యం చాలా గొప్పది. అప్పుడు చిన్నతనంలోనే సమాజం, అంతరాలు లేని సమాజం, అసమానతలు లేని సమాజము, పేదరికం ఉండొద్దు అనే దాంతో ఎక్కడికి అది చూడాలనే తాపత్రయంలో ఎక్కడ ఆగడం లేదు. అసలు ఏ అవకాశం వచ్చినా వాళ్ళకి చేరాలి, పేదలకు చేరాలి, వాళ్ళకి అందజేయాలి. సన్నబియ్యం ఇచ్చినప్పుడు కూడా బాగా సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఇదే మా దగ్గర రేషన్ కార్డు లేని వాళ్ళు అటువంటి వాళ్ళ గతంలో ఇదే దొడ్డు బియ్యము వేరే వాళ్ళు తీసుకొని దుకాణాలు అమ్ముకుంటే పాపం పేదవాడు తీసుకుపోయి 10 రూపాయలకు కొనుక్కుంటారు. 10 రూపాయలకు పేదవాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు నేను చూసినాం. ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా సన్న బియ్యం రేషన్ కార్డు వచ్చేసి ఇది ఎంతో సంతోషం. అడుగుతూ ఉంటాను నేను, మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా. వాళ్ళు పాపం దొడ్డు బియ్యాన్ని ఇప్పుడు మా దగ్గర ఛత్తీస్గఢ్లో లేకుంటే ఇంకా వేరే వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళైన జంటను రేషన్ కార్డు ఉండదు, వేరుపడతారు. వాళ్ళు ఆ బియ్యం దొరకవు, రేషన్ కార్డు బియ్యం దొరకవు, దొడ్డు బియ్యం కూడా దొరికేది కాదు. అప్పుడు పాపము ఈ బియ్యం కోసం 10 రూపాయలకు దుకాణంలో అమ్ముకునేది. అలాంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. దాదాపు ఒక 20,000 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చినాం మన గవర్నమెంట్లో.
అది చాలా అంటే మా ములుగు ఏరియాలో అవును. అది చాలా సంతోషం అనిపిస్తుంది. పేదల ఇల్లు నిలబడుతుంది. గడ్డి గుడిసె అట్లాంటి 5,000 ఇల్లులు ఎట్ ఏ టైంలో మనం శాంక్షన్ ఇప్పించాము. ఇప్పుడు కూడా ఎక్కువ అడుగుదామని ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే గడ్డి గుడిసెలు ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో అది తప్పకుండా అందరికి ఇల్లు ఉండాలి, అందరికి తినడానికి తిండి ఉండాలి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలనేది నా ఆలోచన. నక్సలైట్గా పనిచేసిన మీరు ఇప్పుడు నక్సలిజం అయిపోయినట్టునే, కనుమరుగైనట్టునే, ఇంకా అదేమన్నా మార్పు చెంది ఇంకా వేరే రూపాంతరం చెందుతుందా? ఇక అది సమస్యలు ఎక్కడున్నా తిరుగుబాటు అనేది కనబడుతుంటుంది. జనరల్గా మానవ నైజము అది రూపాలు మారచ్చు, కానీ ప్రశ్నిస్తూనే ఉంటారు. జనరల్గా ప్రశ్నిస్తూ ఉంటారు. అది ప్రశ్నించేదానికి అర్థం ఉండే రకంగా ప్రశ్నిస్తే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. చివరగా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెల్లెగా 2034 వరకు నేనే సీఎంగా ఉంటా, మళ్ళీ మాదే అధికారం అని రేవంత్ రెడ్డి పదే పదే వేదికల మీద చెప్తారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎట్లా ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ అది. అంతకుముందు కూడా అది 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, పార్టీ అవస్థాన సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర చేయడం కానీ, పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం కానీ, జైలు జీవితాన్ని అనుభవించి కూడా నేను వస్తా, నీ సంగతి చూస్తా అని మాటలు కానీ, అవన్నీ ఆయన కాన్ఫిడెన్స్. ఆయనకుండే వ్యూహము, ముఖ్యమంత్రి గారికి ఉండే వ్యూహము, లక్ష్యము ఉంది కాబట్టి ఆ లక్ష్యం దిశగా నడుస్తున్నాడు. ఇప్పుడు అందరు యాక్చువల్గా పేదల్ని సాటిస్ఫాక్షన్ చేసే కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు. అంటే పేదలు ఖచ్చితంగా ఈ పార్టీని ఆదరిస్తారు. రేవంత్ రెడ్డి గారి యొక్క అంటే కాంగ్రెస్ పార్టీలో ఇది సాధ్యమైందా? 2034 వరకు నేనే సీఎం ఉంటా, మళ్ళీ రెండోసారి కూడా అని అన్న కరెక్టేనా? అంటే మీ యాజ్ ఏ మంత్రి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో గవర్నమెంట్ తీసుకురావడము, ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ గవర్నమెంట్ రావడము, వైఎస్ఆర్ గారి హయాంలో కూడా కష్టపడి తెచ్చుకున్నారు. అప్పుడు వచ్చింది. సెకండ్ టైం కూడా వారు ముఖ్యమంత్రి కూడా అన్ఫార్చునేట్లీ ఈ ఇంట్లో ఉన్నప్పుడే వారు చనిపోవడం జరిగింది. సో అంటే కాంగ్రెస్లో అవకాశాలు చాలా ఉంటాయి. దాన్ని మనం ఎట్లా కాపాడుకుంటాం అనేది ముఖ్యం. ఇప్పటి వరకు అధిష్టానం మన్నన పొందిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే కర్ణాటక లాగా మార్పు చేర్పులు ఏముండే? కర్ణాటకలో ముందే అది ఒప్పుకున్నది కదా, కర్ణాటకలో ముందే ఒప్పుకున్నది. ముందే అది ఇద్దరు, వాస్తవానికి ఆయన ప్రెసిడెంట్ కూడా హార్డ్ వర్క్ చేసిండు ఇప్పుడు నా సీఎం గారు. అప్పుడు సరే పబ్లిక్ ఇతర ఎమ్మెల్యేలతో ఆయనకు ఉందని ఒకసారి ఆయనకి ఇచ్చి, ఇది ఇవ్వాలని 2.5 years ముందే ఇది ఆయన సీఎం చేసేటప్పుడే, సిద్ధరామయ్య గారిని సీఎం చేసేటప్పుడే అనుకున్నది కాబట్టి అయింది. ఇంకా 2-3 నెలలు లేటుగానే అయింది, కానీ అయింది, అందరికి తెలుసు. ఇంకోటి మీనాక్షి నటరాజన్ విషయంలో మీరు ఓటు చోర్ సీట్ చోర్ అని ఒక నినాదం ఎత్తుకున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? రాజ్యసభ సీటుకు సంబంధించి అది వాస్తవంగా తప్పు. వేరే రాష్ట్రాల్లో 12 గంటలు 1 day టైం ఇచ్చి సరి చేసుకోవడానికి, ఇక్కడ అది పెద్ద కేసు కూడా కాదు. ఆ అమ్మాయి ఎవరో దాని థర్డ్ పర్సన్ మీద పెట్టి దీని మీద యాక్షన్ తీసుకోలేదని సామాన్లు ఇచ్చి, అసలు అది ఒక అర్థం లేని కేసు. కావాలని ఇంత రూఢీగా ఉంటే కూడా ఇంకా కొంత బీజేపీ వాళ్ళు, లేకుంటే సోకాల్డ్ బీజేపీ సపోర్ట్ మేధావులు ఇట్లాంటివన్నీ కూడా సమర్థిస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది, రాజ్యాంగం ఎక్కడుంది? కాబట్టి నిన్న కూడా జార్ఖండ్లో సిపిఐఎంఎల్ అది ఇంకా కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే అసలు ఇటుపోతుంది వ్యవస్థ, రేపు ఏమవుతుంది? అందుకనే ఇక యువత వాస్తవంగా ఫ్రెంచ్ విప్లవము లేదా ప్యారిస్ విప్లవం వచ్చినట్టుగా భారత్ విప్లవం కూడా మరోసారి వస్తుందేమో ఈ బీజేపీ ప్రభుత్వం మీద. మీరు కేరళ ప్రచారం పోయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, అది యూడిఎఫ్. ఎట్లా చూసినారు? ఎట్లా అనిపించింది? ఇక్కడ కీలకం కూడా అక్కడ కూడా పోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ తమిళనాడులో మంత్రి ఇన్ఛార్జి గారు, ఇంకొక ఆయన విష్ణు ఆయన కూడా మంత్రి అయ్యిండు, 2 ఎమ్మెల్యేలు. అంతకుముందు బోసరాజు ఉండే వారు మంత్రి అయ్యిండ్రు. తెలంగాణ నుంచి అందరూ మంచిగా సక్సెస్ అయ్యారు. మేము కూడా ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి ఉంటే మన వెంకటి వాళ్ళందరూ పనిచేసారు. 5 కాన్స్టిట్యున్సీలు ఉంటే 5 ఇడుక్కి డిస్ట్రిక్ట్లో 5కి 5 గెలిచారు. ఓవరాల్గా స్టేట్ వచ్చింది, చాలా సంతోషం. దేశం రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నేను ఎక్కడికి పోయినా మొక్కుకునే కోరిక ప్రజెంట్ అదే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. 35-40 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం త్యాగాలు చేస్తూ వచ్చింది, కానీ రాజీవ్ గాంధీ చచ్చిపోయి దాదాపు 37 సంవత్సరాలు దాటిపోయింది. కానీ వాళ్ళు జనం కోసం త్యాగం చేస్తున్నారు, వాళ్ళు జనం కోసం పనిచేస్తారు. కోట్ల మందికి ఇందిరమ్మ ఇల్లులు వచ్చినా వాళ్ళు ఓన్గా ఇల్లు లేకుండా ఈరోజు వరకు పనిచేస్తున్నారు. సొంతం గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదు, ఇతరుల గురించి ఆలోచించే ఫ్యామిలీ. ఆనాడు నెహ్రూ గారు కూడా అగర్భ శ్రీమంతుడై ఉండి 100 కోట్లు స్వతంత్ర ఉద్యమానికి ఖర్చు పెట్టి దాదాపు 10-15 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపినటువంటి ఒక సంపన్న వ్యక్తి. సో అదే వారసత్వంగా ఈరోజు రాహుల్ గాంధీ సింపుల్ సిటీ, ప్రియాంక గాంధీ గారు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఉండేది.
చూసినప్పుడు ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకుల కుటుంబాలు అంటే అలా చూసినప్పుడు మనకు చాలా తేడా అనిపిస్తుంది. అవును. అంటే హుందాతనము, వాళ్ళు ఇన్ని తరాల ప్రధానమంత్రుల కుటుంబాలలో ఉండి కూడా వాళ్ళు ఎంత ప్రజల కోసం సేవ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు కదా. ఇవాళ మోడీ గారిని చూసినప్పుడు మనం ఆయన వేసుకునే సూటు బూటే 16-17 లక్షలు, ఆయన మేకప్లకు వాటికి వీటికి అంత, మళ్ళీ చెప్పేదేమో మన బీసీ బిడ్డ అంటాడు. మరి ఇవన్నీ చెప్తాడు కానీ కనీసం బీసీల కోసమో ఎస్సీ ఎస్టీల కోసం కాకుండా కార్పొరేట్ కంపెనీల కోసం, మల్టీనేషనల్ కంపెనీల కోసమే వారు పనిచేస్తున్నారు. ఇది తప్పు. ఇప్పటికైనా మోడీ గారు గ్రౌండ్కి వచ్చి అట్టడు వర్గాల ఆశలు ఆకాంక్షలు నెరవేరే విధంగా పనిచేయాలి. ఇంకోటి కూడా మీరు ఈ మధ్యన జూలై 1 నుంచి విబిజీ రామ్జీ ఉపాధి హామీ పథకం సంబంధించి మహాత్మా గాంధీ పేరు మార్చారు కదా, దాని ఎట్లా దాని మీద జరిగే నష్టం ఏంటి ప్రధానంగా? అదే అంటాను, మహాత్మా గాంధీ పేరు ఉంటే తప్పేమొచ్చింది అసలు? మహాత్మా గాంధీ అందరి వాడు. ఓకే, గుజరాత్లో పుట్టిండు. అదే గుజరాత్లో పుట్టినటువంటి వల్లభాయ్ పటేల్ ఏమో వాళ్ళకు దగ్గరంట. అదే ఆయన మావోడే, ఈయన మావోడే. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెసే, ఆర్ఎస్ఎస్ నిషేధించిన ఆయనే. మరి గాంధీ గారు కూడా కాంగ్రెస్ సిద్ధాంతాలతో నడిచిన. ఇంత అంటే ఎంత విభజన ఉందో, చనిపోయిన మహనీయుల చరిత్రను కూడా వాడుకొని విభజన రాజకీయాలు చేసేంత గొప్ప అంటే దరిద్రం ఇంకెక్కడ లేదు, బీజేపీలో ఉంది. కాబట్టి అంటే దారుణం అది. మహాత్మా గాంధీ గారి పేరు తీసివేయడము. ఆ చట్టం మా ప్రభుత్వం తెచ్చింది, ఆ పేరు మా ప్రభుత్వం పెట్టింది. నువ్వు ఇంకో కొత్త చట్టం ధీటుగా పెట్టు, పెట్టి దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టు. జీరామ్జీ అనేది ఎవరికి అర్థమైతే లేదు. ఇంకోటి పెట్టు. ఇంకా పట్టణ పేదలకు ఏం పని లేదు వాస్తవానికి. పట్టణ పేదలకు ఉపాధి హామీ లేదు, మున్సిపల్ అయిన ప్రజలకు ఉపాధి హామీ లేదు. నువ్వు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పెట్టు ఖచ్చితంగా. ఇంకో సర్దార్ వల్లభాయ్ పేరు పెట్టాడు, మేము గాంధీ గారి పేరు పెట్టాం అప్పుడు మీకు. అంతేగాని ఇక్కడ కూడా దేవుని పేరు వచ్చేటట్టుగా ఇట్లా అసలు అర్థం కాదు. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము కొన్ని డిమాండ్స్ కూడా పెడుతున్నాం. ఆ డిమాండ్స్ పెడుతూ లెటర్ కూడా రాస్తాం. క్యాబినెట్, సబ్ క్యాబినెట్ కూడా ఈ 2 రోజులలో మీట్ అవుతుంది. సీతక్క గారు, చివరి క్వశ్చన్. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే బీజేపీ వచ్చింది, తెలంగాణలో బీజేపీ వస్తుంది, మేము రాబోతున్నాం అని చెప్తారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయా, లేదంటే బీజేపీతో మీకు ఫైట్ ఉండబోతుందా, బీఆర్ఎస్తో ఉండబోతుందా? వాళ్ళిద్దరు కలిసి వస్తారు. వాళ్ళిద్దరు కలిసి వస్తారు. కలిసి వస్తే మరి నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి. కలిసి వస్తారు, వాళ్ళ కహాని బయటకు వస్తాయి కదా. ఎన్ని రోజులు ఆడిన డ్రామా ఏందనేది. మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా కలిసి చేశారు. అంటే అభ్యర్థులను పెట్టారు కానీ ఓట్లన్నీ అటుపోతాయి. ఒకటేసారి బీజేపీకి అంత % ఎట్లా వస్తాయి? వాళ్ళు గెలిచిన ఎంపీ సీట్లల్లో ఎమ్మెల్యేకి ఎక్కువ వచ్చినాయి, అప్పుడప్పుడు ఎట్లా పోతాయి? కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళతో కుమ్మక్కయ్యారు. కవిత కూడా చెప్పింది కదా, అటు కలిసిపోదామని, కుమ్మక్కయ్యరని. అంటే నేను బయటకు వచ్చిన అది ఇదని చెప్పి వాళ్ళ కుటుంబం నుంచే వచ్చింది కాబట్టి ఇంకా స్పష్టంగా ఆ విషయంలో కొద్దిగా అర్థమైంది. ఇప్పటికి కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. అందుకనే ఇక్కడ డెవలప్మెంట్ రావద్దు, యూరియా రావద్దు, లేదా ధాన్యం కొనొద్దు, తర్వాత నిధులు రావద్దు, మెట్రోకు నిధులు రావద్దు, ఇవన్నీ ఇంటర్నల్ జరిగే కుట్రలు చేసి వాళ్ళు అంతగా చేస్తున్నారు అదంతా. సో ఇది మంత్రి సీతక్క అయితే తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి సీతక్క అంతరంగం. మరొక లీడర్తో స్ట్రైట్ టాక్లో మళ్ళీ కలుద్దాం.